వారి గురించి ఏమంటున్నారు, ఇవన్నీ కూడా మనం రేపు తెలుసుకుంటాం. రేపు మనకు 2 రకాల ఇదన్నమాట, నారాయణీయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి తత్వము, అదేవిధంగా మహాభారతంలో ఉన్నటువంటి గొప్ప తత్వము, 2 కూడా రేపు తెలుసుకుంటాం అన్నమాట. ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి విష్ణు సహస్రనామం ఖచ్చితంగా పారాయణం చేయగలిగేటటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం. దీన్ని స్తోత్రం గాను, నామం గాను, జపం గాను, ధ్యానం గాను, అన్ని పద్ధతులలో కూడా దీన్ని మనము ఉపయోగించుకోవచ్చు. అంటే మనస్సు, వాక్కు, కర్మ వీటన్నిటి చేత కూడా మనము విష్ణు సహస్రనామంని ఉపయోగించుకోవచ్చు. అదే మనం మొదటి లోపల తెలుసుకున్నాం. ఎవరు వీళ్ళందరూ, మనుషులందరికీ కూడా శుభాలు కావాలి అంటే ఏం చేయాలి? వాళ్ళు అర్చన చేయాలి, వాళ్ళు పూజలు చేయాలి, వాళ్ళు జపం చేయాలి, ధ్యానం చేయాలి. ఈ కర్మలన్నీ చేయడానికి మనం ఈ త్రికరణాలలో ఏది ఉపయోగపడుతుంది అని చెప్పి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మనము విష్ణు సహస్రనామాన్ని తెలుసుకుంటున్నాం. భీష్మ పితామహుడు తన జ్ఞానాన్నంతా కూడా ఉపయోగించి ఆయన మనకి విషయాలు అందిస్తున్నాడు. భగవంతుడి యొక్క స్వరూపం తెలుసుకుంటే చాలు. మన హిందూ ధర్మం లోపల ప్రతి అక్షరానికి కూడా ఒక అర్థం ఉంది. ఇది మనం సంస్కృతంలో బాగా చూస్తున్నాం. ఒక్కొక్క అక్షరానికి అర్థం, సందర్భాన్ని బట్టి ఆ అక్షరం యొక్క అర్థాన్ని మనం వాడడానికి ఆలోచిస్తాం. సందర్భాన్ని బట్టి ఒకే దగ్గర ఒక అక్షరము మిగతా అన్ని చోట్ల కూడా అదే అర్థాన్ని ఇవ్వదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటూ సందర్భానికి తగ్గట్టుగా మనం కనుక తీసుకున్నట్లయితే సంస్కృతంలో చాలా గొప్ప విషయాలు మనకు తెలుస్తాయి, గొప్ప రహస్యాలు తెలుస్తాయి. ఇది భగవంతుడిచ్చింది కాదు, భక్తుడిచ్చినటువంటిది. భగవంతుడు స్వరూపంలో ఉన్నటువంటి ఒక మహాభక్తుడు వేదవ్యాసుడు, ఆయన మనకు అందించింది. ఆయన చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు భగవంతుడి గురించి తనకు తోచినంతగా. భగవంతుడి గురించి ఎవరో చెప్పలేరు, ఈ విషయాన్ని మనం ముందే తెలుసుకున్నాం. భగవంతుడి గురించి చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే భగవంతుడు తర్వాత అందరూ వచ్చిన వాళ్ళే కాబట్టి భగవంతుడి గురించి చెప్పాలి అంటే ఆయన కంటే ముందు పుట్టిన వాళ్ళై ఉండాలి. కానీ భగవంతుడి కంటే ముందు పుట్టిన వాళ్ళు ఎవరు లేరు కదా. ఆయన ఎవరు అని చెప్పడానికి ఎవరు కూడా సిద్ధపడడం లేదు. అందుకే శృతికి అడుగుతారు వేదాలని. శృతులు చెప్తాయి, మాకు కూడా తెలుసు, మేము భగవంతుడితోనే పుట్టాము, మేము ప్రతిపాదిస్తాం, వీలైనంత వరకు ప్రతిపాదిస్తాం అని చెప్పేసి శృతులు భగవంతుడి గురించి తెలియజేశాయి. దాన్నే ఈయన ఏం చేశారంటే వేదవ్యాసుడు చాలా అద్భుతంగా మనకు విష్ణు సహస్రనామం లోపల భగవంతుడి యొక్క స్వరూపాన్ని మనకు సరిగా అందించేటటువంటి ప్రయత్నం చేశారు. భగవంతుడు అంటే ఇలా ఉంటాడు, భగవంతుడు అంటే అలా ఉంటాడు అంటే లేదు. భగవంతుడు అంటే ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వాడు. ఈ లక్షణాలన్నీ గనక మనం కూడా కలిగి ఉంటే మనం కూడా భగవంతుడి యొక్క స్వరూపులం అవుతాము. సూర్యుడిలో ఉన్న శక్తి, చంద్రుడిలో ఉన్నటువంటి శక్తి, అగ్నిలో ఉన్నటువంటి శక్తి, మన శరీరంలో ఉన్నటువంటి చైతన్యం అన్ని కూడా భగవంతుడి యొక్క రూపాలే అన్న విషయాన్ని తెలియజేస్తూ ఈయనకి టైం, స్పేస్, మెటీరియల్ ఈ మూడింటితోటి సంబంధం లేదు. మనందరికీ కూడా టైం అవసరం, స్పేస్ అవసరం, మెటీరియల్, ఇదంతా మెటీరియల్. ఈ మూడు భగవంతుడికి అవసరం లేదు. భగవంతుడు మనలాగా మాంస స్వరూపుడు కాదు, ఆయన మంత్ర స్వరూపుడు. కాబట్టి మంత్రం ద్వారా మనము ఉచ్చరించి భగవంతుడి యొక్క తత్వానికి కనెక్ట్ అవుతాం అంతే. మళ్ళొక్కసారి ప్లీజ్ అందరు జాగ్రత్తగా ఇక్కడ కొద్దిగా అటెన్షన్ పే చేయాలి. మనము మాంస శరీరం ఉంది మనకు, కానీ దేవుళ్ళకి ఏంటంటే మంత్ర శరీరం. ఒకే దేవుడు తనను వేరు శక్తులుగా విభజించుకున్నాడు. దానికి ప్రతి శక్తికి మనం ఒక రూపం ఇచ్చాం. ఒక్కసారి నేనేమన్నాను ఎవరైనా చెప్తారా? ఇప్పుడు ఏమన్నాను? ఎవరైనా సరే ప్రయత్నం చేయండి. అది మాంస శరీరము, భగవంతుడిది మంత్ర శరీరము. ఆ మంత్రశక్తి రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన, వ్యాపింపజేశాడు. ఓకే, ఇంకే
ప్రయత్నం ఆయనకి చేస్తారు. స్పేస్ గాని మెటీరియల్ గాని ఏం అవసరం లేదు సార్. టైం గాని మనకైతే ఇవన్నీ కావాలి. భగవంతుడికైతే అవేం అక్కర్లేదు. టైం గాని స్పేస్ మెటీరియల్. రైట్ రైట్. అయితే నేను లాస్ట్ లో చెప్పిన పాయింట్ ఏంటంటే భగవంతుడి యొక్క శక్తి అనేక విధాలుగా ప్రకటితం అవుతుంది. మళ్ళొక్కసారి జాగ్రత్తగా వినండి. నేను నా చెవిలో వినికిడి శక్తి ఎవరు? భగవంతుడే. భగవంతుడు. చైతన్య భగవంతుడు. ఒకే చైతన్యం, ఒకే శక్తి ఎన్నో విధాలుగా విడిపోయింది. దీనికి మనము ఇంతకు ముందు కూడా చాలా చక్కటి ఉదాహరణ తెలుసుకున్నాం. మీరు భగవంతుడు అంటే కేవలం రూపము అనుకోకండి. భగవంతుని రూపంలో మనకు అనుగుణంగా పూజించడం తప్పు లేదు. మన ఫోకస్ కి గాని, మన ధ్యానానికి గాని, మన పద్ధతులకు గాని, మన ఆచార వ్యవహారాలకు గాని, మన హిందూ ధర్మంకి గాని అది అవసరం. కానీ భగవంతుణ్ణి ఎవరూ చూడలేదు. ఎందుకు భగవంతుణ్ణి చూడలేదు అంటే, భగవంతుణ్ణి చూడాలి అంటే భగవంతుడికి మనలాగా కాళ్ళు చేతులు ఇవన్నీ ఉంటాయా? సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి ఏ రూపం ఉంది? ఒక గుండెటి రూపం అంతే. అది ఎలా ఉందో తెలియదు. అందుకే మనం ఏమన్నాము, శివుడి యొక్క లింగ రూపం చూసినప్పుడు ఏమంటాం, కొద్దిగా ఇది క్లోజ్ టు యాక్యురేట్. అంటే భగవంతుడు స్వరూపానికి క్లోజ్ టు యాక్యురేట్. ఎందుకంటే భగవంతుడికి నామరూపాలు లేవు. అంటే రూపం అనేటటువంటిది ఒక ప్రత్యేకంగా ఒక కాళ్ళు చేతులు కళ్ళు ఇవన్నీ కనిపించవు. బట్ అట్ ద సేమ్ టైం కొంత రూపం కూడా ఇచ్చాం, ఎందుకంటే కాస్త ఫోకస్ చేయడానికి. కాబట్టి అరూప రూప అంటారు శివుడిని అని తెలుసుకున్నాం. శివుడు అన్నా విష్ణు అన్నా ఒకటే. శివుడు అంటే మంగళ స్వరూపుడు, సింపుల్. శివుడు అంటే మంగళ స్వరూపుడు. అది మనము భగవంతుడికి ఈయనకు కూడా అదే పేరు ఉండడం తెలుసుకున్నాం. అండ్ ఇంకొక విషయం చెప్తున్నా, ఇది విష్ణుమూర్తి అంటే పాల సముద్రంలో కూల్చున్న విష్ణుమూర్తి యొక్క 1000 పేర్లు కాదు అని మనం 1,00,000 సార్లు తెలుసుకున్నాం. మళ్ళొక్కసారి తెలుసుకుంటున్నాం. ఇదంతా కూడా భగవంతుడి వివిధ లక్షణాలను పేర్ల ద్వారా తెలుసుకుంటున్నాము. ఒక పేరు అంటే ఏంటి? ఆ పేరు వెనక ఒక లక్షణం ఉన్నది భగవంతుడిది. శ్రీనివాసు అంటే సిరిని కలిగినటువంటి వాడు, సిరిని నివాసంలో కలిగినటువంటి వాడు. ఇలాగా ప్రతి పేరు వెనక ఒక అర్థం ఉంటుంది. అంటే ఒక లక్షణాన్ని బట్టి ఒక పేరు పెడతారు. ఇది అర్థమైందా లేదా ఒక్కసారి చెప్పండి. చాలా సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విషయాలని మన లక్షణాన్ని బట్టి పేరు ఉంటుంది. ఉదాహరణకి నా పేరు బుద్ధిమాన్ అనుకోండి. అంటే ఏంటి దాని మీనింగ్? అంటే చాలా బుద్ధి కలిగిన వాడు అని. అవునా? అలాగే ఒకడికి మనం ఏం చేస్తాము, గుణరామ్ అని చెప్పేసి పెట్టాం. వాడికి మంచి గుణాలు ఉన్నాయి అనుకుంటున్నాం. ఇట్లాగా మనం ఏంటంటే రాముడు లాంటి గుణాలు ఉన్నాయి. అంటే ఏంటంటే మనము లక్షణాలను బట్టి పేరు వచ్చింది. కాబట్టి విష్ణు సహస్రనామం అంటే ఏంటి? విష్ణు అంటే ఎవరు? విష్ణు అంటే పరమశివుడు, సర్వ వ్యాపించిన పరమాత్ముడు, అన్ని చోట్ల వ్యాపించినవారు. అందరూ కరెక్ట్ చెప్పారు. వండర్ఫుల్. ఓకే, తెలియని వాళ్ళు కూడా మళ్ళీ అది గుర్తుంచుకోండి. విష్ణు అంటే సర్వవ్యాపి అయినటువంటి పరబ్రహ్మ. ఒక్కటే నిమిషం, భవానీ గారు ప్రవచనంలో ఉన్నారు. మళ్ళీ కాల్ చేయనా? 10 తర్వాత కాల్ చేస్తాను. ఎక్స్ట్రీమ్లీ సారీ. సో విష్ణు అంటే అన్ని చోట్ల చెప్పండి. విశ్వం అంతా వ్యాపించిన. కరెక్ట్. సో ఇప్పుడు ఈ విష్ణు అనే పేరు అందరి దేవుళ్ళకు ఉంది. కాబట్టి విష్ణు సహస్రనామాలు అంటే మీనింగ్ ఏంటి? ఎవరైనా చెప్పండి. భగవంతుడి నామాలు సార్. భగవంతుడి నామాలు, భగవంతుడి నామాలు లక్షణాలని మనం తెలుసుకుంటున్నాం నామాల ద్వారా. భగవంతుని గుణగణాలని తెలుసుకుంటున్నాము. భగవంతుడి గుణగణాలని నామాలను తెలుసుకుంటున్నామని కదా సార్. భీష్ముడు చెప్పండి. భీష్మాచార్యులు నామాల ద్వారా తెలుసుకుంటున్నాము. ఇవన్నీ కూడా చెప్పండి. భీష్ముడు అనే నామాన్ని భీష్మాచార్యులు అర్జునుడికి బోధించారు. నామాల ద్వారా స్తుతించారు ధర్మరాజు. అంటే విష్ణు అంటే సర్వవ్యాపకుడు, సహస్ర అంటే చాలా అని మీనింగ్. సహస్ర అంటే ఏంటి? చాలా అని చెప్పి మీనింగ్. నామములు అంటే లక్షణములు. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్న భగవంతుడి యొక్క లక్షణములని మనం పేరు.
విష్ణు సహస్రనామము అంటే ఏంటంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ యొక్క లక్షణములని ఒక్కొక్క లక్షణంకి ఒక్కొక్క పేరు పెడుతున్నాం అంతే. అంతేగాని విష్ణు అనగానే మీరు అలా పాల సముద్రంలో కూర్చునే విష్ణువు అంటే కాదు. శివుడు కాదు. బ్రహ్మదేవుడు కాదు. ఒకే ఒక పరబ్రహ్మ ఎవరైతే అవ్యక్త రూపంలో ఉండి ఈ ప్రపంచాన్నంతా సృష్టించాడో ఆయన ఒక్కొక్క పని చేసినప్పుడు ఆయనకు ఒక్కొక్క పేరు పెడతాం. ఓకేనా? కాస్త వినండి. ఇన్నాళ్ళు ఎవరైనా అటెండ్ అవ్వకపోయినా లేకపోతే అటెండ్ అయినా కూడా కాన్సెప్ట్ మెయిన్ మనకి ఏంటంటే కాన్సెప్ట్ అర్థం కావాలి. అది గుర్తుంచుకోండి. కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అర్థం కాలేదనుకోండి మీకు అప్పుడు మిగతా అర్థం కావడం చాలా కష్టం. సో కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే భగవంతుడి యొక్క లక్షణాల ద్వారా పేరు. ఉదాహరణకి శ్రీనివాస్ ఆఫీస్ లోపల మేనేజరు, ఇంటికి వస్తే భర్త, తర్వాత పిల్లలకు తండ్రి, మిత్రులకు మిత్రుడు, శత్రువులకు శత్రువు. నేను కాదు, జనరల్ గా చెప్తున్నా. సో అంటే ఏంటి? ఒక లక్షణము ద్వారా ఒక వ్యక్తికి. మరి ఒకే వ్యక్తికి ఇన్ని పేర్లు ఎలా పెడుతున్నాం? ఒకే వ్యక్తి. ఇప్పుడు శ్రీనివాస్ అనేవాడు ఒకడే ఒక వ్యక్తి. తల్లి ఒక రకంగా పిలుస్తుంది, స్నేహితులు ఒక రకంగా పిలుస్తారు. మీరు ఇది తెలుసా మీకు? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘుర అది ఉంది కదా, అందువల్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. తెలుసండి. ఒక్కొక్కళ్ళు ఎవరికైనా దాని మొత్తం అర్థం తెలిస్తే చెప్పండి చూద్దాం. రామ అని దశరథుడు పిలుస్తాడు, రామభద్రాన్ని కౌసల్యాదేవి పిలుస్తుంది, రామాయ రామభద్రాయ రామచంద్రాయ మంత్రి పిలుస్తాడు, వేదవ్యాసుడు రామచంద్ర, వేదసే అని వేదవ్యాసుడు కాదు వశిష్ఠుడు రామచంద్ర అని పిలుస్తాడు, రఘునాథ అని సీత పిలుస్తుంది, సీతాయాహ పతయే నమః. సీతాయాహ పతయే ఎవరు పిలుస్తారు? మనము. ఆయన అల్లుడు. ఎవరికి అల్లుడు? జనక మహారాజు. కాబట్టి ఆ మిథిలానగర వాసులందరూ రాముని ఏమని పిలుస్తారు అంటే సీత యొక్క భర్త అని చెప్పి పిలుస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో భగవంతుడిని పిలుస్తున్నారు, తప్పు లేదు. వారి లక్షణాలను బట్టి పిలవడం. ప్లీజ్ ఇటు ఉండండి దయచేసి. అన్నం తింటుంటే ఆపండి ఒక్క నిమిషం. నిద్రపోయేది ఉంటే పడుకొని వినండి. మీరు పడుకొని వింటే ఏం తప్పు లేదు. హ్యాపీగా సోఫాలో కానీ మంచం మీద కానీ పడుకోండి. ఎందుకంటే ఇందులోపల నోట్స్ పెట్టాల్సింది ఏం లేదు, రాసుకోవాల్సింది ఏం లేదు. మనస్సు పెట్టండి. ఎందుకంటే అన్ని మనకు ఒకే రకంగా నేర్చుకుంటున్నాం మనం. మీరు గుర్తుంచుకోండి, మనం నేర్చుకుంటున్న అన్ని ప్రవచనాలు ఒకదానితో ఒకటి లింక్ అయ్యాయి. రేపు నేర్చుకోబోయే నారాయణీయ ప్రవచనంలో కూడా మళ్ళీ ఇవే అద్భుతంగా ఇంకా ఫోకస్డ్ గా నేర్చుకుంటాం. ప్రతి దాంట్లోపల ఒక డెప్త్ ఉంది. అన్ని గ్రంథాలు ప్లీజ్ మీరు గుర్తుంచుకోవాలి, అన్ని గ్రంథాలు ఒకే విషయాన్ని ప్రతిపాదిస్తున్నాయి. మనకు తెలిసిన ప్రతి గ్రంథము ఒకటే విషయాన్ని ప్రతిపాదిస్తుంది. కొన్ని కథల రూపంలో, కొన్ని తత్వ రూపంలో, కొన్ని ఆత్మ రూపం లోపల, కొన్ని కర్మల రూపం లోపల, కొన్ని నామముల రూపంలో, కొన్ని స్తోత్రముల రూపంలో, కొన్ని నోముల రూపంలో, కొన్ని పూజల రూపంలో, కొన్ని అభిషేకాల రూపంలో, కొన్ని విగ్రహ రూపంలో, కొన్ని నిర్గుణ రూపంలో. ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క వర్ణన ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ ప్రతిపాదించే సత్యము ఒక్కటే. ఈ పాయింట్ అర్థమైందా? మీరు ఏ బుక్ చదువుతున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఏ బుక్ చదివినా అదే తెలుసుకుంటాం మనం. పైన కవర్ పేజ్ మారిపోయింది, లోపల ఉన్న కంటెంట్ అంతా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్. కాబట్టి ఆ వివరాలు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా మారుతూ ఉంటాయి. విష్ణు సహస్రనామం లోపల మనము చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకున్నాం. భగవంతుడు చేసే ప్రతి పని, ఆయన ఉన్నటువంటి ప్రతి చోటు, ఆయన చేసినటువంటి ప్రతి విషయము, ఆయనని జనాలు పూజించేది, ఆయనకు ఉన్నటువంటి వివిధ డ్యూటీసు, వీటన్నిటి ద్వారా ఆయనకు 1000 రకాల మనము పేర్లు ఇచ్చుకున్నాం. సహస్రము అంటే ఎన్నో అని మీనింగ్ అన్నమాట. సరే, ప్రస్తుతానికి 1000 అని అనుకుంటే తప్పు ఏమీ లేదు, 1000 అనుకుంటే తప్పు లేదు. కానీ ఇలా భగవంతుడికి ఇవి అందరికీ ఉంటాయి. ఇవే పేర్లు శివుడికి ఉంటాయి మళ్ళీ. కాబట్టి ఈ పేరు విష్ణుమూర్తి పాల సముద్రంలో కూర్చుంటాడు, ఆయనకి లక్ష్మీదేవి కాళ్ళు పిసుకు, అది కాదు, అది మూర్ఖత్వం. అదేంటంటే ఒక రూపం ఇచ్చి మనం తెలుసుకోవడం మంచిది. ఇప్పుడు నేను నిన్న తత్వ విధానంద గారు చెప్పిన ఒక చక్కటి ఉదాహరణ ద్వారా మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేశాను. ప్లీజ్ అందరు ఇటువైపు ఉండండి, నాతో ఉండండి కొద్దిగా. ఓకే, తత్వ విధానంద ఏమన్నారు? ఆయన ఒక గొప్ప విషయం చెప్పారు. ఏంటంటే దేవుళ్ళని మనం త్రిగుణాలతో కలపకూడదు. నిన్న మనం ఏం తెలుసుకున్నాము? సాత్విక గుణం, రాజస గుణం, తామస గుణం అనేవి లేకపోతే మనలో మనం అందరం ఒకే రకంగా ఉండేవాళ్ళం. తెలుసా? మనం అందరం ఒకే రకంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ నాది,
ఒక పర్టికులర్ కంపెనీ అనుకుందాం, ఎక్స్ అనే కంపెనీ అనుకుందాం. ఈ కంపెనీలో ఉన్న సెల్ ఫోన్స్ అన్ని ఒకే రకంగా, ఈ బ్రాండ్, ఈ మోడల్, ఇవన్నీ ఒకే రకంగా ఉంటాయా, డిఫరెంట్ గా ఉంటాయా? ఒకే రకంగా ఉంటాయి. ఒకే రకంగా ఉంటుంది. కానీ అందులోపల సిమ్ కార్డు పెట్టినప్పుడు ఏమవుతుంది? పేర్లు మారిపోతాయి. ఎవరిది నీది ఇది నాది అనేది అవుతుంది, వచ్చేస్తుంది. డేటా మొత్తం మారిపోతుంది, అన్ని మారిపోతాయి. సో మీకు చాలా సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను భగవంతుడి లక్షణాన్ని. అంతా ఒకటే. వి ఆల్ ఆర్ ఆఫ్ సేమ్ మేక్ సేమ్ మోడల్, అంతా ఒకటే. మన మేకు, మన మనుషులం, మన ఆడ మొగ అనేటటువంటివి అందులోపల మోడల్స్ అంతే. మేకు మనుషులం, మోడల్ అంటే ఏంటి? ఆడ మొగ, ఇవి మోడల్స్. జంతువులు, పశువులు, పక్షులు, ఇవన్నీ మోడల్స్. ఓకే, ఇప్పుడు కారు ఉంది, కారు లోపల ఒక మేక్ ఉంటుంది, ఒక మోడల్ ఉంటుంది. ఓకే, అదే విధంగా మనం ఏంటి, ఆ బ్రాండ్ అంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఇందులోపల మళ్ళీ ఆడ మొగ అనేటటువంటి తేడా, అవి మోడల్స్. విజయలక్ష్మి గారు మ్యూట్ లో పెట్టుకోమ్మా. సో తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, మనకు ఈ విధంగా మనకు అందరిలో ఉన్నది ఒకటే, అందరి క్వాలిటీస్ ఒకటే. కానీ ఎందుకు మారుతున్నాయి? మనందరం ఒక రకంగా ఎందుకు ఉండడం లేదు? ఎందుకంటే మనం జీవితాన్ని ఒక్కొక్క రకంగా వాడుకుంటున్నాం. కొంతమంది ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్దాం అనుకుంటున్నారు, కొంతమందికి టైం పాస్ కి ముందుకెళ్దాం అనుకుంటున్నారు, కొంతమంది ఈ జ్ఞానాన్ని వేరే వాళ్ళ దగ్గర ప్రదర్శించడానికి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది మేము భక్తులము, మహాభక్తులం అని చెప్పడానికి ఉన్నారు, కొంతమంది ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా నేర్చుకుని కళ్ళలోంచి నీళ్లు తెచ్చుకుని ఆనందంగా భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల జనాలు ఉన్నారు. మనం ఇప్పుడు జాయిన్ అయిన 80 మంది లోపల అన్ని రకాల జనాలు ఉన్నారు. వీటన్నిటికీ కారణం ఏంటి? సాత్విక, రాజసిక, తామసిక గుణములు అనేటటువంటి 3 గుణముల ద్వారా మనము వేరువేరుగా అవుతున్నాము. బట్ అందరము ఒక్కటే. అదే విధంగా అందరినీ పాలించేటటువంటి దేవుడు ఒక్కడే. ఆ దేవుడిలో ఉన్న శక్తే మన అందరి లోపల ఉంది. మళ్ళీ చెప్తున్నా, మన అందరము సచ్చిత్ ఆనంద స్వరూపులమై ఉన్నాము. మన అందరిలో భగవంతుడు ఉన్నాడు. మనలో భగవంతుడు లేడు అనుకునే వాడికి బుద్ధి లేదు. నాలో భగవంతుడు లేడు, నా లోపల శక్తి లేదు, నేను ఎందుకు పనికిరాను, నా వల్ల ఏమీ కాదు అనే వాళ్ళందరూ జీవితంలో ఎప్పటికీ ఎదగరు. నా లోపల భగవంతుడు ఉన్నాడు, నేను భగవంతుడి స్వరూపమై ఉన్నాను. భగవంతుడి గురించి తెలుసుకోగా నేనే భగవంతుడని అవుతాను. ఈ విషయాన్ని ఎప్పుడు తెలుసుకున్నాం మనం? భగవంతుడి గురించి తెలుసుకున్నవాడు భగవంతుడే అవుతాడు. అంటే నిన్న జ్ఞానం గురించి భాగవతం నారాయణ రజిత గారు చెప్పండి. నిన్న జ్ఞానం గురించి తెలుసుకున్నాం కదా. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. అది నాకు మీరు ఫస్ట్ చెప్పినప్పుడు యాక్చువల్ గా అర్థం అవ్వలేదు. మీరు ఫుడ్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అప్పుడు అర్థమైంది. ఓ ఇది చెప్తున్నారు అని అప్పుడు అనిపించింది. అందుకని ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారేమో, నాలాంటి వాళ్ళు ఉంటారని అని అనిపించింది. బాగుంది సార్. తర్వాత లాస్ట్ కి అది కనెక్ట్ అయినప్పుడు నిజంగా ఒక మహావాక్యాన్ని ఇలా చెప్పారు అనిపించింది. వెరీ గుడ్, యు రియల్లీ గాట్ ద పాయింట్. చాలా బాగా అర్థం చేసుకున్నారు. కరెక్ట్. అదే ఇక్కడ భగవంతుడు గురించి తెలుసుకునేవాడు భగవంతుడు అయిపోతాడు. నిన్ననే తెలుసుకున్నాం ఆ విషయాన్ని. భగవంతుడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నేర్చుకొని లాభం ఏముంది సార్? ఇవన్నీ ఎందుకు సార్ మాకు? విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు, లేకపోతే జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ఫైటింగ్ హనుమంతుడితోటి, దేవుడితోటి అవి చేస్తే అయిపోదా మా జీవితం అంటే? కాదు, దాని గురించి కాదు మనం నేర్చుకుంటున్నది. ఇది మనం భగవంతుడి గురించి తెలుసుకున్నవాడు భగవంతుడుగా మారిపోతాడు. సో భగవంతుడి స్వరూపంలో కావాలి అంటే కొద్దిగా బ్రెయిన్ పెట్టి ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. నేను ఎన్నో ఉదాహరణలు మీకు ఇస్తున్నాను. మళ్ళొక్కసారి చెప్తున్నాను, గుర్తుంచుకోండి. రేపు మళ్ళీ నారాయణీయంలో మళ్ళొకసారి తెలుసుకుందాం, ఏం పర్వాలా, మనకు అర్థమయ్యేదాకా తెలుసుకుందాం. కానీ నేను చెప్పిన తర్వాత ఒకసారి చక్కగా ఆలోచించండి మంచిగా. మీరు అందరూ కూడా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరు ఇక్కడికి రారు. నేనేమంటున్నానంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఇందులోకి వస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళు దీన్ని ఇంకా కాస్త ముందుకు తీసుకెళ్ళాలి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు రారు. ఇవి చాలా కష్టం అర్థం చేసుకోవడం. మీరు ప్రవచనాలకి 100 మందిని కూర్చోబెట్టడం నాట్ ఈజీ. దట్టు ఇప్పుడు మనం 5 ఏళ్లుగా ప్రవచనాలు చెప్పుకుంటున్నాం, ఇంకా ఇంతమంది మిగిలారు అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఎందుకంటే నేను కూడా అవతల వాడు మాట్లాడుతుంటే 1/2 గంట లోపల ఆవులింతలు మొదలెడతా, అసలు వినలేను. అలాంటిది మీరు నన్ను 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు కూడా భరించిన సమయాలు ఉన్నాయి అంటే దైవ లక్షణం మీ లోపల లేకపోతే దేవుడి గురించి వినడానికి మీకు ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి. కాబట్టి నేను ఏమంటానంటే మీ గురించి మీరు కాన్ఫిడెంట్ గా ఉండండి. నేను అబద్ధం చెప్పట్లా.
నేను మిమ్మల్ని ఎంకరేజ్ కూడా చేయడంలా. ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు ఎంకరేజ్ యూ. ఉన్న మాట చెప్తున్నాను అంతే. నేను మీ లోపల భగవంతుడు ఉన్నాడు. ఆ విష్ణు సహస్రనామం అనేది అయితే తెలుసుకుంటున్నామో అది మీ లోపలే ఉంది, ఇంకెక్కడో లేదు, అది మీ లోపలే ఉంది. మీ హృదయంలోనే భగవంతుడు స్థిరంగా ఉన్నాడు. కాబట్టి మనకి సాత్విక, రాజసిక, తామసిక గుణాలను మనము కాంబినేషన్ సరిగా చేసుకోకపోవడం వల్ల మనము భగవంతుడికి వేరుగా కనిపిస్తున్నాం అంతే. కానీ మనం భగవంతుడికి వేరుగా లేము. అన్ని సెల్ ఫోన్లు ఒకే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది, ఒకే కాన్ఫిగరేషన్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. వాడుకను బట్టి పాడైంది. నేను ఒక స్కూటర్ కొనుక్కున్నాను, నా ఫ్రెండ్ కూడా నాకంటే ఒక 1 month ముందు అదే స్కూటర్ కొనుక్కున్నాడు. ఆ స్కూటర్ ని వాడు 15 ఏళ్ల పాటు ఏ ప్రాబ్లం లేకుండా చాలా అద్భుతంగా వాడాడు. ఎప్పుడు చూసినా అది చకాచక్ కొత్తగా ఉండేది. నా బండి చూడాలి, నెల రోజుల లోపల అది ఎట్లా అయిపోయిందంటే 10 ఏళ్ల కింద కొన్న బండిలాగా అయిపోయింది. సో మనం ఎలా వాడుకుంటాము? అదే విష్ణు సహస్రనామం లోపల మొన్నటి వరకు మనం ఏం తెలుసుకున్నాము? అమోఘ, అక్కడ ఆపుకున్నాం మనం. అమోఘ అంటే వ్యర్థము కానటువంటి వాడు భగవంతుడు, మోహము లేనటువంటి వాడు. మోహ అంటే మోహం అని కూడా ఒక మీనింగ్ వస్తుంది. మోహం లేనటువంటి వాడు, ఇది మనం భగవద్గీతలో తెలుసుకున్నాం. మోహ కర్మలు, మోహ జ్ఞానులు అని చెప్పి తెలుసుకున్నప్పుడు వాళ్ళ కర్మలు వృధా, వాళ్ళ జ్ఞానము వృధా. ఎందుకంటే వాళ్ళలో ఉండాల్సినటువంటి లక్షణము లేకపోవడం. ప్రతి ఒక్కరిలో ఒక గొప్ప లక్షణం ఉండాలి. ఆ లక్షణం లేకపోతే భగవంతుడు యాక్సెప్ట్ చేయడు. ఆయన ఏం చేస్తారు, మన శ్రీకృష్ణ రాయభారానికి వచ్చినప్పుడు ఆయన శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తాడు, వీళ్ళేమో మంచి భోజనము, మంచి విడిది అన్ని కూడా భగవానుడికి సిద్ధం చేసి పెడతారు అనమాట. శ్రీకృష్ణుడు వస్తున్నాడు మనని విజిట్ చేయడానికి అనగానే అందరూ కూడా ఎన్నో రకాల అరేంజ్మెంట్స్ చేస్తారు. చేస్తే వంటలు ఎన్నో రకంగా వాళ్ళు అంటారు అనమాట. శ్రీకృష్ణుడు వస్తున్నాడా, ఆయన నడుస్తుంటే అన్ని చోట్ల పువ్వులు, ఆయన చూసి ఏ అమ్మాయి వంకైనా చూసినట్లయితే ఆ అమ్మాయి తోటి ఆయనకు వడ్డించడము కానీ ఇంకేమైనా పరిచర్యలు కానీ ఇవన్నీ చేయించాలి. ఆయన భావాలను మనం అర్థం చేసుకొని వెళ్దాం, ఇంత ఆలోచిస్తూ ఇంత చేస్తారు వాళ్ళు కౌరవులంతా. కానీ అంత అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళి ఏం చేస్తాడు, విదురుడి ఇంట్లో ఉంటాడు, విదురుడి ఇంట్లో తింటాడు. విదురుడి ఇంట్లో ఉంటాడు, విదురుడి ఇంట్లో తింటాడు. భగవంతుడు ఎప్పుడు భక్తుల హృదయంలోనే ఉంటాడు. తర్వాత మనం పుండరీకాక్ష లోపల తెలుసుకుంటాం. ఈ పాయింట్ అర్థమైందా మీకు? మన లోపల భగవంతుడు ఉన్నాడు అనే పాయింట్ కి ఇంకా నేనేమన్నా చెబితే విష్ణు సహస్రనామం అర్థమవుతుందా, లేక ఈ పాయింట్ అర్థమైందంటే నేను ముందుకెళ్తా? ఎవరికైనా అర్థం కాకపోతే ఎవరికైనా నిజంగా ఈవేళ మాకు నిజంగా దేవుడు ఉన్నాడని చూపించాడండి. ఈవేళ జస్ట్ కారు, ఒక పాప, చిన్న పాప ఆడుకుంటుంటే బాబు కొంచెం స్పీడ్ గా వచ్చాడు. ఆ పిల్ల నిజంగా ఎలాగ రక్షించాడో దేవుడు, ఆయనే కృష్ణ భగవానుడే రక్షించాడండి ఈవేళ మమ్మల్ని. అంత టెన్షన్ అయిపోయాం పొద్దున్నుంచి. ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి వివరణ ద్వారా భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు అని అందరూ ఒప్పుకుంటున్నారా? కాముంటే ఒప్పుకోనట్టు లెక్క. సార్ గట్టిగా ఒప్పుకుంటున్నాం సార్ ఇవాళ మట్టుకు. దేవుడు ఉన్నాడని ఒప్పుకోకపోతే ఇక్కడ కూర్చోం సార్ అసలు. Nana Hari, can I call you later? I am in the middle of pravachan. Can I call you after say maybe an hour or so? You guys know that, right? Or maybe meantime you guys can talk to each other and then I will call you back in an hour or so. Okay? Bye then. Sorry. లేకపోతే మన రాత్రి పగలు మన హార్ట్ ఎలా కొట్టుకుంటుంది సార్, మన లంగ్స్ ఇలా పనిచేస్తాయి, అన్ని లోపల మనం నిద్రపోతున్నా పనిచేస్తూ ఉంటాయి కదా. ఆ నిద్రలో కూడా ఆయనతోనే కలిసి ఉంటాం. మనం తిన్న ఆహారం ఎలా జీర్ణమవుతుంది సార్? కాబట్టి ఇంకా ఎప్పుడు కూడా మనలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరికి తక్కువ అని చెప్పేసి అనుకోకూడదు, ఎవరికి బానిసలుగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. మరి భగవంతుడు మనలో ఉన్నాడు అని చెప్పి తెలిసినప్పుడు ఎంత ఆనందంగా ఉండాలి. కాబట్టి ఏంటంటే మరింత భగవంతుడి లక్షణాలను తెలుసుకోవడం ద్వారా మనము ఏదైతే విషయాన్ని ప్రతిపాదించామో అదే విషయము ఇక్కడ మనకు దృఢపడుతుంది, ఆ అభిప్రాయము దృఢపడుతుంది. అమోఘ, మోఘము లేనివాడు, వ్యర్థము, ఆయనతోని మనం చేసినటువంటి ఎఫర్ట్ ఏది కూడా వేస్ట్ కాదు. ప్లస్ ఆయన చేసే ఎఫర్ట్ కూడా వేస్ట్ కాదు. ఆయన ప్రపంచంలో సృష్టించిన ప్రతి దానికి ఒక కారణం ఉంది. ఒక చీమని, ఒక దోమని, ఒక పాముని, ప్రతి దాన్ని పుట్టించడానికి ఒక కారణం ఉన్నది.
భగవంతుడు ఏది కూడా అనవసరంగా పుట్టించాడు. కానీ భగవంతుడు ఆయన మోహం కూడా లేనటువంటి వాడు. అమోఘ అనేదాన్ని అమోహ అని కూడా అనొచ్చు. అంటే మోహం లేనివాడు. ఎందుకు ఆయనకు మోహం లేదు? భగవంతుడికి ఎందుకు లేదంటే ఆయన సత్యస్వరూపుడు అని ముందు తెలుసుకున్నాం. సమాత్మ సంమిత సమహ, అందరి లోపల సమంగా ఉన్నటువంటి ఆ భగవంతుడు, అందరి లోపల సమంగా ఉన్నటువంటి భగవంతుడు, ఆయన మోహం ఎక్కడి నుంచి ఉంటుంది ఆయనకి? ఇప్పుడు మోహం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది నాది అనుకుంటే మోహం వస్తుంది. ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ నన్. ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ నన్. సో అంటే ఏంటి? దేవుడు అందరిలో ఉన్నాడు కాబట్టి ఏ ఒక్కరినో మోహించాడు ఆయన, ఏ ఒక్కరిపైనో ఆయనకు మోహం ఉండదు. కాబట్టి ఎవరైతే భగవంతుడి యొక్క లక్షణాన్ని గుర్తిస్తారో వాళ్ళు కూడా ఇక్కడ మోహమును తగ్గించుకోవాలి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. మరి ఎవరైనా పుండరీకాక్షుడు, పుండరీకము అంటే ఏంటి? పద్మము అనుకోండి. పద్మమాక్షుడు. ఎందుకు ఇలాగ ప్రతిసారి దేవుణ్ణి చెప్పాలి అన్నప్పుడు కండ్లతోటి ఎందుకు చెప్తారు? ఎందుకంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం. భగవంతుడు కళ్ళతోని చూస్తున్నాడు మనందరినీ. అంటే భగవంతుడికి కళ్ళున్నాయని కాదు. ఇప్పుడు దీన్ని మనం మామూలుగా అర్థం చేసుకుంటే పుండరీకంలో వంటి విశాలమైనటువంటి కళ్ళు ఉన్నవాడు అని అర్థం చేసుకుంటే తప్పు. సర్వత్రా ఆయన యొక్క దృష్టి వ్యాప్తి చెందినది అని, అంటే అన్ని చోట్ల ఆయన ఉన్నాడు, అన్ని ఆయన చూస్తున్నాడు. ఉదాహరణకి మనము సహస్ర శీర్ష పురుష అనేది మనము తెలుసుకున్నాము పురుష సూక్తం లోపల. అందులోపల మనం ఏమని తెలుసుకున్నాము? భగవంతుడి యొక్క కండ్లు సూర్య చంద్రులు అని చెప్పేసి తెలుసుకున్నాము. భగవంతుడి యొక్క కళ్ళే సూర్య చంద్రుడు, ఆయన కనురెప్పలే దివారాత్రులు, రాత్రి పగళ్ళు. సో మరి అలాంటప్పుడు సూర్యుడు లాగాను చంద్రుడు లాగాను ఈ ప్రపంచాన్నంతా కూడా ఆయన చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు కళ్ళు ఇలా మూసుకుంటాడు ఆయన? కాదు, తెరుచుకొని చూస్తుంటాడు, విశాలంగా చూస్తూ ఉంటాడు. పుండరీకం అంటే ఏంటంటే విశాలమైనటువంటి నేత్రములు కలిగి ఉన్నటువంటి వాడు. విశ్వనాథ సత్యనారాయణ గారి ఒక నవల కూడా ఉంది, విశాల నేత్రాలు అని. సో కాబట్టి ఏంటంటే భగవంతుడి యొక్క శ్రీరంగం ఏదైతే ఉందో ఆయన పడుకున్నట్టుగా ఉంటాడు. మనం ఆ విష్ణుమూర్తి యొక్క కళ్ళు ఎక్కడ చూసినా కూడా మనకు తెరిచినట్టుగా కనిపిస్తాయి. మనకు వెంకటేశ్వర స్వామి కూడా కొన్ని ఫోటోలు ఉంటాయి అనమాట, స్వామి నేత్ర దర్శనం అని ఇస్తారు. సో కాబట్టి ఏంటంటే పాదములని మనం ఎంతైతే గొప్పగా భావిస్తామో భగవంతుడి నేత్రములను అంతకంటే కూడా గొప్పగా భావిస్తాము. ఇంకోటి ఏంటి? అటువంటి వాడు మన హృదయంలో, మన హృదయ పద్మం లోపల మన దగ్గరే ఉండి అన్ని చూస్తున్నాడు. అంటే మన హృదయంలో నివసించిన వాడు భగవంతుడే, ఈ ప్రపంచమంతా కూడా చూస్తున్నవాడు భగవంతుడే. తర్వాత విశాలమైన కళ్ళు అంటే పెద్ద పెద్ద కళ్ళతో చూస్తున్నాడు. చిన్న కళ్ళు అంటే ఏంటి? అన్నాం అనుకో అంటే సందేహము, అన్నాను అనుకో అంటే కంత్రిగాడు అని చెప్పి లెక్క. సో ఇలాగా రకరకాల ఎమోషన్స్ మనము కళ్ళతోని పండిస్తాము. విశాల హృదయము ఉన్నవాడు, మంచి జ్ఞానం ఉన్నవాడు, ప్రశాంతంగా ఉన్నవాడు అలా కళ్ళు తెరుచుకుని చక్కగా చూస్తాడు. సో భగవంతుడు ఏంటంటే జ్ఞాన స్వరూపుడు. అంటే పుండరీకాక్ష లోపల ఎంత అర్థం మనం గ్రహించవచ్చు. అంటే భగవంతుడికి విశాల నేత్రాలు ఎందుకున్నాయంటే సూర్యుడి రూపంలో ప్రపంచమంతా చూస్తున్నాడు, చంద్రుడి రూపంలో ప్రపంచమంతా చూస్తున్నాడు. మన హృదయంలో ఉండి మన బ్రహ్మాండము, అండాండము, పిండాండము అన్ని ఒకటే. కాబట్టి మన శరీరంలో అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు భగవంతుడు. ఇదే కాకుండా భగవంతుడి యొక్క కళ్ళు అలా పెద్దగా విప్పారినట్టుగా ఉండడం వల్ల అర్థం ఏంటంటే ఆయన జ్ఞాన స్వరూపుడు, శాంత స్వరూపుడు, ఏ విధమైనటువంటి సందేహాలు లేనటువంటి వాడు, ఏ విధమైనటువంటి సంశయాలు లేనటువంటి వాడు, ఏ విధమైనటువంటి కుతంత్రాలు అంటే కంత్రీ పనులు అంటాం కదా మనం తెలంగాణలో, అవి చేయనటువంటి వాడు భగవంతుడు అని ఇంత గొప్ప అర్థం ఉంది. అటువంటి భగవంతుడు మరి ఆయన కంత్రీ పనులు చేయడు సార్, ఎట్లాంటి పనులు చేస్తాడు మరి అంటే వృష కర్మ వృషాకృతి. వృషము అంటే మనం ఇంతకు ముందు ఒకసారి తెలుసుకున్నాం, వృషా కపిహి అని చెప్పేసి అనుకున్నాం. వృషా కపిహి అంటే ఏంటి? ధర్మము అనబడేటటువంటి భూమిని ఆయన వరాహ రూపంలో బయటికి తీసుకొచ్చాడు అని చెప్పేసి తెలుసుకున్నాం, వృషా కపిహి. ఇక్కడ మళ్ళీ వృష కర్మ. మరి భగవంతుడు పుండరీకాక్షుడుగా ఏ పనులు చేస్తున్నాడు? అంటే వృషము అంటే ధర్మము, ధర్మ కార్యములని భగవంతుడు నిర్వర్తిస్తున్నాడు, గొప్ప కార్యములను భగవంతుడు నిర్వర్తిస్తున్నాడు. ఆ నిర్వర్తించేటటువంటి భగవంతుడు మన పైన మంచిని వర్షిస్తున్నాడు. వృషము అంటే వర్షిస్తున్నాడు, కర్మలను వర్షిస్తున్నాడు అంటే ఏంటి? కర్మ ఫలితాలను, ఎవరి కర్మల యొక్క ఫలితాలను వారికి అందేలాగా చేస్తున్నాడు భగవంతుడు. కర్మ ఫల ప్రదాత అనే ఒక అర్థము. వృషకర్మకి ఎన్నొచ్చాయి చూడండి, ధర్మబద్ధమైనటువంటి కార్యములు చేసేవాడు అని చెప్పి, మన కర్మల యొక్క ఫలితాలను మనకిచ్చేవాడు అని చెప్పేసి మనం తెలుసుకున్నాము. మరి ఆయన రూపం ఏమిటి?
ఆయన రూపం ఏంటంటే వృష ఆకృతి, ధర్మమే ఆకృతిగా గలవాడు. రామో విగ్రహవాన్ ధర్మ. ఎవరన్నారు ఈ మాట? మారీచుడు అన్నాడు. అంటే శత్రువులు కూడా ఆయన మారీచుడు అంటాడు రావణాసురుడితో, అరే రాముడితో పెట్టుకోకు, ఆయన ఎవరనుకుంటున్నావురా, ఆయన ధర్మ స్వరూపుడు అనగానే రావణాసురుడు కూడా భయపడతాడు, రాముని డైరెక్ట్ గా ఫేస్ చేయడానికి భయపడతాడు. మారీచుడు 3-4 పేజీల నిండా శ్లోకాలు అన్నమాట రావణాసురుడికి చెప్తాడు, వద్దు రాముడితో పెట్టుకోకు అవి ఇవన్నీ చెప్తాడు. చెప్తే మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు రావణాసురుడు అంటాడు అనమాట, నువ్వు చెప్పిన మాట కరెక్టా కాదా ఇవన్నీ నేను క్వశ్చన్ చేయను, కానీ ఒక మాట మాత్రం చెప్పగలను, నేను నీ బాస్ని. బాస్ అడగకుండా నువ్వు సలహా ఇవ్వకూడదు, మొదటిది. రెండవ విషయం ఏంటో తెలుసా, నేను నిన్ను చంపేసి ఈ పని వేరే వాడితో కూడా చేయించగలను. బాస్ కి నువ్వు సలహా ఇవ్వకూడదు అన్న ధర్మం నీకు తెలియదా మారీచా, నువ్వు నాకు చెప్తున్నావు అని. అంటే రాముడు విగ్రహవాన్ ధర్మ, ధర్మం అనే దానికి ఒక విగ్రహం కనుక మనం తీసుకొస్తే అది రాముడు లాగా ఉంటుంది. అంటే రాముడు అనేటటువంటిది ఏదైతే ఉందో అది పాత్ర కాదు, రాముడు అనేటటువంటిది ధర్మ స్వరూపము. భగవంతుడు అనేవాడు ఈ ధర్మ స్వరూపుడు. అందుకే ఆయన వృష ఆకృతి, ధర్మమే తన రూపంగా కలిగినటువంటి వాడు, వృష ఆకృతి ఆయన. ఎందుకంటే భగవంతుడు ఏం చేస్తాడు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ ధర్మం అనేది తన రూపం కాబట్టి ఈ ధర్మమును మళ్ళీ ప్రతిష్ఠించడం కోసం అని చెప్పి ఆయన మళ్ళీ మళ్ళీ అవతారాలు ఎత్తుతాడు. ప్రతి యుగం లోపల కూడా ఆయన అవతారం ఎత్తి తీరుతాడు. ఎందుకంటే ధర్మ రూపాలైనటువంటి పనులు మాత్రమే చేయించాలి, ధర్మ స్థాపన కోసమే అవతారం ఎత్తినటువంటి భగవంతుడు. కాబట్టి ఆయన వృష ఆకృతి, వృష కర్మ వృష ఆకృతి. వృష కర్మ అంటే మంచి కర్మలు చేసేవాడు, మంచి కర్మలు చేయించేవాడు, మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలను. వృష అంటే 2 మీనింగ్స్ చెప్పుకున్నాం, ఒకటి ధర్మం అని చెప్పుకున్నాం, ఇంకోటి వర్షించడం అని చెప్పాం. మన కర్మ ఫలితాలు మన పైన వర్షిస్తాయి. ఇంత గొప్ప అర్థం ఉన్నటువంటిది. అంటే ఏం తెలుసుకున్నాము, సమాత్మ సంమిత సమహ అని చెప్పేసి ఏదైతే భగవంతుడు అందరిలో వ్యాపించి ఉన్నటువంటి పదార్థము అన్నది మనం ఈ రోజు ఉపోద్ఘాతంలో తెలుసుకున్నది. ఎందుకు తెలుసుకున్నాం ఉపోద్ఘాతం 10 నిమిషాలు అంటే, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ సమానంగా ఉండి అందరికంటే కూడా ఉన్నతమైనటువంటి ఆత్మగా ఉన్నటువంటి ఆ భగవంతుడు సమంగా ఉన్నటువంటి వాడికి మోహం లేదు, అమోఘము. ఆయన చేసేటటువంటి పనులు వృధా పోవు. ఎందుకంటే ఆయన పుండరీకాక్షుడి రూపం లోపల ధర్మంని ఆయన ప్రతిష్ఠాపించే పని చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనే ధర్మస్వరూపుడు. ధర్మస్వరూపుడైనటువంటి భగవంతుడు ధర్మబద్ధమైనటువంటి పనులను మాత్రమే ప్రోత్సహిస్తూ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్నే ఉండాలి అని చెప్పి చెబుతూ, మీరు ధర్మం చేస్తున్నారా అధర్మం చేస్తున్నారా అనే విషయాన్ని సూర్యచంద్ర రూపం లోపల సాక్షిభూతుడుగా చూస్తూ తన కర్మలు ఏవి వృధా కావు. ఎందుకంటే ఇప్పుడు మీరు చీమగా పుట్టారు అంటే ఆయన ఏదో టైం పాస్ కి పుట్టించలేదు, మీ ప్రారంధం చీమగా రావాల్సిన అవసరం ఉంది. కుక్కగా పుట్టావు నువ్వు, దానికి కారణం ఉంది. మనిషిగా పుట్టావు, దానికి కారణం ఉంది. ప్రతి దానికి కారణం ఉంది. ఒక కారణం లేనిదే భగవంతుడు ఏది చెయ్యడు. అమోఘ, మోఘము కానిది, వ్యర్థము కానిది భగవంతుడి యొక్క కర్మ. ఎందుకంటే భగవంతుడు వృష కర్మ వృషాకృతి, ధర్మస్వరూపుడు, ధర్మమైనటువంటి పనులు చేసేటటువంటి వాడు అని చెప్పేసి అద్భుతమైనటువంటి అర్థాన్ని మనం తెలుసుకున్నాం. మరి ఆయనకి ఇంకా వేరే పేర్లు ఏమున్నాయి? రుద్ర అంటే ఎవరు? శివుడు. మరి అది సార్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్, ఇది విష్ణుమూర్తి గురించి చెప్తున్నారా మీరు శివుడి గురించి చెప్తున్నారా? ఇద్దరు ఒకటే. రు అంటే దుఃఖాలని తొలగించేవాడు లేదా దుఃఖాలను అందించేవాడు. ప్రళయ సమయం లోపల మనం ఈ శరీరం, ప్రళయ సమయం అంటే మన శరీరం కూడా పతనమైన సమయం లోపల మనం బాధపడుతూ దీన్ని వదిలేయాల్సి వస్తుంది. కాబట్టి మనల్ని బాధ కలిగించేవాడు లేదా శిక్షించేవాడు. అదే విధంగా ఏమవుతుంది, దుఃఖానికి ద్రావయతి అంటే నశింపజేయడం. రు అంటే దుఃఖము, ద్రావయతి అంటే దాన్ని తొలగించేటటువంటి వాడు. కాబట్టి రుద్ర అంటే దుఃఖాలను తొలగించేవాడు, దుఃఖ కారణాలను కూడా తొలగించేవాడు. అంటే ఏంటంటే దుఃఖం యొక్క కారణము. ఇప్పుడు ఎవడైనా ఏడుస్తుంటే నేను ఊరుకోబెట్టడమే కాదు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమిటి అసలు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగి దానికి కారణాన్ని కూడా భగవంతుడు పోగొట్టగలుగుతాడు. మనకున్నటువంటి అన్నిటికంటే పెద్ద దుఃఖం ఏంటి ప్రపంచంలో అంటే మనకు బంధము. ఈ బంధములను తొలగించేవాడు అని కూడా ఒక అర్థం మనం తీసుకోవచ్చు. రుద్ర అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి బంధములను తొలగించేవాడు. ఫిజికల్ బాండ్ కావచ్చు, మెంటల్ బాండ్స్ కావచ్చు, వీటన్నిటినీ కట్ చేసి మోక్షంగా కూడా అందించవచ్చు ఆయన. మీరు మోక్షం వద్దు సార్, మాకు ఇట్లా బాగుంది, మాకు పిల్లలతోటి మంచిగా చుట్టాలతోటి స్నేహితులతోటి మస్తు ఎంజాయ్ చేస్తున్నాం మేము, మాకు ఇవేమొద్దు ఇంకా
ఈ బాండ్ మస్తున్నది మాకు అని అన్నారు అనుకోండి, సరే ఉండనియండి, పర్వాలేదు, మీకున్న బాండ్స్ బాగున్నాయి, అవి ఎక్కువ రోజులు ఉండవు, దేవుడు కోసేస్తాడు. ఇది ఏంటంటే సన్నటి దారం ద్వారా మీరు మీ పిల్లలకు, మీ బంధువులకు, మీ స్నేహితులకి, వీళ్ళందరికీ కనెక్ట్ అయి ఉన్నారు. అది ఏ సమయంలో దేవుడు కోస్తాడు అనే విషయం మనకు తెలియదు. రాత్రి పడుకుంటే పొద్దున 3 లక్షల మంది చనిపోతున్నారు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. కాబట్టి ఏంటంటే భగవంతుడు చెప్తున్నాడు, ఈ బంధములు శాశ్వతం కాదు. కాబట్టి నీ అంతట నువ్వే ఆ విషయాన్ని తెలుసుకుంటే నీకు ముక్తిని కూడా ప్రసాదిస్తాడు. అంటే దుఃఖము తొలగిస్తాడు, దుఃఖము కలిగిస్తాడు. బంధం వదలద్దు అనుకున్న వాడికి దుఃఖం కలిగిస్తాడు, బంధం వదలాలి అనుకున్న వాడికి దుఃఖ కారణాన్ని తొలగిస్తాడు. ఈ పాయింట్ అర్థమైందా లేదా? దుఃఖము తొలగిస్తాడు, దుఃఖం అందిస్తాడు. ఇది ఒక్కసారి ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ని మీ మాటల్లో చెప్పండి. తప్పు చెప్పినా పర్లేదు, చెప్పండి, ఏం పర్వాలా. భగవంతుడు దుఃఖాన్ని భగవంతుడు దుఃఖాలని నివారణ కూడా చేస్తాడు, దుఃఖాన్ని అందిస్తాడు కూడా అని చెప్పారు మీరు ఇప్పుడు. అవును, ఎందుకని? ఎగ్జాంపుల్, మనం ఏమైనా తప్పు చేస్తే దానికి శిక్ష ఇవ్వడం అన్నమాట. ఇక్కడ కర్మ ఫలితాల ద్వారా మనకు దుఃఖాలు, బంధాలు ఇస్తాడు. కానీ నేను మోక్షం గురించి చెప్పాను. మోక్షం అంటే ఏంటి? దుఃఖ కారణము బంధము, బంధం అనేది దుఃఖ కారణం. అది పాయింట్ అర్థం చేసుకోవాలి మీరు ఇక్కడ. ఈ బంధాలే మనకు దుఃఖ కారణం. కాబట్టి ఈ బంధాల నుంచి నేను నా అంతట నేను వాలంటీర్ అయితే నాకు మోక్షం ఇస్తాడు. నా అంతట నేను వాలంటీర్ కాకపోతే బాధగా కోసేసి తీసుకెళ్తాడు. ఎవరైనా చెప్పండి, ఇది మీరు కాకుండా సుధాకర్ మోహన్ గారు. నెక్స్ట్ చెప్పండి. ఉషారాణి అంటే రుద్రో అంటే అది సార్, రుద్రోకి అది మీనింగ్ ఇప్పుడు మీరు చెప్పింది లాస్ట్ లో. రుద్రుడు అన్నదానికి కరెక్ట్ మీనింగ్ ఇప్పుడు మీరు లాస్ట్ లో చెప్పింది. ఇది ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఇప్పుడు మీరు అన్ని ఒక్కసారి ఉషారాణి గారు మీరు చెప్పే ముందు ఒక్క మాట చెప్పాలి. ప్రతి దానికి కూడా వాచ్యార్థము, లక్ష్యార్థము అని రెండు ఉంటాయి. వాచ్యార్థము అంటే ఏంటంటే లిటరల్ మీనింగ్, డైరెక్ట్ మీనింగ్. తర్వాత లక్ష్యార్థము అంటే దాని ఇంటెండెడ్ మీనింగ్. ఉదాహరణకి నేను భాగవతం మొట్టమొదట్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు 4 years బ్యాక్ మా వైఫ్ని అడిగాను, ఏందో వీళ్ళు ఆత్మ గురించి చెప్పమంటే భాగవతం చెప్పమంటున్నారు, నాకేమో అందులో అన్ని కథలు ఉంటాయి, ఎలాగా చెప్పనా వద్దా అంటే, నీకేంలే కథలు బాగానే చెప్తావు. ఇప్పుడు దాంట్లో కూడా 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాచ్యార్థం. వాచ్యార్థం అంటే నువ్వు కథలు బాగా చెప్తావు, తప్పకుండా చెప్పు అని చెప్పేసి ఒక అర్థం. లక్ష్యార్థం ఏంటంటే నువ్వు బాగా కథలు చెప్తున్నావులే ఈ మధ్య, నువ్వు బాగా నాటకాలు ఆడుతున్నావు ఈ మధ్య అనేది ఒక మీనింగ్. అది లక్ష్యార్థము. వాట్ ఈజ్ ఇంటెండెడ్ మీనింగ్. వాచ్యార్థం అంటే డైరెక్ట్ మీనింగ్, డైరెక్ట్ ట్రాన్స్లేషన్. సో ఇక్కడ డైరెక్ట్ ట్రాన్స్లేషన్ రుద్రహ అంటే ఏంటంటే దుఃఖము ద్రావయతి, దుఃఖాన్ని తొలగించేవాడు, అంతే స్ట్రైట్. లేదా దుఃఖాన్ని కలిగించేవాడు. రుద్ అంటే రోదన. మనం మరుత్తులు అని చెప్పి చెప్పుకున్నప్పుడు అక్కడ మనం అనుకున్నాం మా రుదా అంటాడు. ఎవరు? ఇంద్రుడు కడుపులో ఉన్నటువంటి ఆ పిండాలందరినీ నరికేస్తాడు. నరికేస్తప్పుడు వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తుంటే మారుదా అంటాడు. ఏడవద్దు మా అంటే వద్దు అని, ఏడవద్దు అంటాడు. అంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ పుట్టడం, 49 మంది పుట్టడము, వాళ్ళందరినీ మరుత్తులు అంటారని మనం తెలుసుకున్నాం. అదే రుద్దు ఇక్కడ రోదనను కలిగించేవాడు అని ఒక మీనింగు. రోదనని ద్రావయతి, తొలగించేవాడు. అంటే దుఃఖము, ద్రావయతి అంటే తొలగించేవాడు. దుఃఖాన్ని అందించేవాడు, దుఃఖాన్ని తొలగించేవాడు. 2 మీనింగ్స్ కూడా రుద్రకే ఉన్నాయి. ఇప్పుడు ఉషారాణి గారు మీరు చెప్పండి. అంటే దుఃఖానికి కారణమైనటువంటిది బంధాలు కాబట్టి మనము కావాలని బంధము తొలగించుకోవాలనుకుంటే డైరెక్ట్ గా మనకు మోక్షాన్ని ఇస్తాడు, లేదా బంధాన్ని ఎప్పుడో ఒకప్పుడు కట్ చేసి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అది మోక్షాన్ని ప్రసాదించడు, బంధాన్ని కోసేసి ఇంకో బంధంలో బంధాన్ని కట్ చేస్తాడు, ఇంకో బంధంలో పెడతాడు. పెడితే మళ్ళీ ఏమవుతుంది? ఆ బంధాలలోనే ఇరుక్కుంటాం మనం, ఆనందంగా ఉండము. ఇప్పుడు ఏమవుతుందంటే మోక్షం, ఇప్పుడు మనకేమంటారు, మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయోహ. ఈ మనస్సు అనేదే నువ్వు బంధీ అవడానికి, తర్వాత మోక్షం తెచ్చుకోవడానికి, రెండిటికి కూడా కారణం నీ మనస్సే. నువ్వు ఇక్కడ బందీగా ఉందాం అనుకుంటున్నావా, లేకపోతే విడుదల కావాలనుకుంటున్నావా? ఈ 2 కూడా నీ పైననే ఆధారపడి ఉన్నాయి అని చెప్పి భగవంతుడు చెప్పాడు. ఎవడైతే బందీ కావాలనుకున్నాడో వాడి జన్మలో సుఖాలు వదలడు, బంధాలు వదలడు, ఫ్రెండ్స్ కు కాల్ చేయడాలు వదలడు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, రోజుకు మీరు 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఎవరితోనైనా మాట్లాడుతున్నారు అంటే మీరు తప్పుదారిలో వెళ్తున్నారు అని క్లియర్. అంటే నేను చెప్తున్నది ఎమర్జెన్సీ టాక్స్ అవన్నీ కదా, అవన్నీ ఓకే.
జనరల్ గా మీరు 5 నిమిషాల కంటే రోజు ఎక్కువ మాట్లాడుతున్నారంటే మీకు మోక్షం వచ్చే అర్హత లేదు. జనాలతో అంతకంటే ఎక్కువసేపు కనుక మీరు సంబంధం పెట్టుకున్నారు అంటే మీకు మోక్ష సాధనకు అర్హత లేదు. ఎందుకంటే బంధంలో ఇమిడిపోయిన వాళ్ళకి మోక్షం రాదు. కాముడు ఉన్న చోట రాముడు రాడు. కాబట్టి ఆ కాముడిని తొలగించాలి. తొలగిస్తే రాముడు ప్రవేశిస్తాడు. మంచినీళ్ళ బాటిల్ లోపల మనం మంచినీళ్లు నింపాలి, చెడ్డ నీళ్లను బయటికి పంపించేయాలి. చెడు బయటికి పంపిస్తూ మంచిని నింపాలి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, రుద్రహ అంటే ఒకటేమో నా అంతట నేను సత్యాన్ని తెలుసుకుని నాలో ఉన్న భగవంతుణ్ణి గుర్తించి ఈ బంధాలన్నీ కూడా అశాశ్వతం, ఇవన్నీ పర్మనెంట్ కాదు. నేను ఏదైతే శాశ్వతం అనుకున్నానో వీళ్ళందరూ కూడా రేపు నేను చనిపోయిన తర్వాత నన్ను పట్టించుకోరు. కాబట్టి నేను బంధాలు, ఈ ప్రేమలు ఇవన్నీ కూడా అబద్ధం, అశాశ్వతం. నా చుట్టాలు నాతో ప్రేమగా ఉన్నారు, నాతో అవసరం ఉంది కాబట్టి. కానీ రేపు నేను చనిపోయిన తర్వాత వీరెవరూ నన్ను పట్టించుకోరు. అదే విధంగా నా స్నేహితులు నన్ను వాళ్ళ పట్టించుకుంటున్నారు అంటే కారణం ఏంటంటే నా దగ్గర డబ్బు ఉంది, పదవిలో ఉన్నాను, ఆరోగ్యం ఉంది. ఇవి లేని నాడు నన్ను ఎవడైనా పట్టించుకుంటాడా? ఎవ్వడూ పట్టించుకోడు. ఈ సత్యాన్ని మీరు అనుభవించే చెప్పక్కర్లేదు. మీ చుట్టుపక్కల వాళ్ళు అనుభవిస్తుంటే చూశారు కదా, అప్పుడు గుణపాఠం నేర్చుకోవాలి. ప్రతిదీ కూడా నా సొంత అనుభవంతో నేర్చుకుంటే అంటే కుదరదు. పక్క వాళ్ళ అనుభవాల ద్వారా కూడా కొన్ని గుణములను మనము అలవాటు చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ప్రతి ఒక్కటి మన లెసన్ గా నేర్చుకోవాలి అంటే జీవితం అంతా కూడా క్రూరంగా జరిగిపోతుంది. కాబట్టి మనకు ఎలా ఉండాలి అంటే మనము ఈ దారి నుంచి బయటపడి భగవంతుడి దారి వైపు ప్రయాణం చేయాలి. చేసినప్పుడు భగవంతుడు ప్రశాంతమైనటువంటి మోక్షాన్ని అందిస్తాడు. అప్పుడు మనకు రుద్రావయతి అంటే బాధను పోగొడతాడు. అలా కాకుండా మనం గనక బంధాల్లోనే ఉందాము అంటే సరే ఉండు, నువ్వు ఎంతసేపు ఉంటావో ఉండు, నీ టైం వచ్చినప్పుడు కోసి తీసుకెళ్ళిపోతానంటాడు. ఆ ప్రాణం కోసేసి తీసుకెళ్ళిపోతాడు. ఇంకొక యోని లోపల పాడేస్తాడు. ఏ పక్షిగానో, పశువుగానో, పక్షిగానో, చీమగానో, దోమగానో ఎలా పుడతామో తెలియదు. మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డ్యుక్రుంకరణే. నువ్వు ఏమనుకుంటున్నావు? నీ వ్యాకరణం నిన్ను రక్షిస్తుంది అనుకుంటున్నావా? నీ పాండిత్యం నిన్ను రక్షిస్తుంది అనుకుంటున్నావా? కేవలము భగవంతుడి జ్ఞానం మాత్రమే నిన్ను రక్షిస్తుంది. లేకపోతే ఏమవుతుంది, తల్లి కడుపులో మళ్ళీ పుడతావు, మళ్ళీ చనిపోతావు, మళ్ళీ పుడతావు, మళ్ళీ చనిపోతావు. ఘోరాతి ఘోరమైనటువంటి అనుభవం తల్లి కడుపు లోపల ఉంటుంది. నారో స్పేస్, కదలడానికి వీలేదు. తల్లి తినేటటువంటి ఆహారం, తల్లి శరీరంలో ఉన్న చెడు, వీటన్ని నీకు తగులుతూ ఉంటాయి. ఓపిక ఉండదు, కదలడానికి ఇది ఉండదు, బాధ అనుభవించాలి. అలా 9 నెలల పాటు క్రూరమైనటువంటి బాధ అనుభవించిన తర్వాత అప్పుడు బయటికి వస్తే మళ్ళీ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా అశాంతి, బాధ, ఇవన్నీ మళ్ళీ అవసరమా? తల్ల కిందులుగా ఓపిక లేక దేవుడా ఏంటి నాకు ఇది, ఏమిచ్చావు జన్మ అని ఏడుస్తూ 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 మళ్ళీ జన్మ కావాలా? కాబట్టి నహి నహి రక్షతి డ్యుక్రుంకరణే. నీ వ్యాకరణ పాండిత్యం నిన్ను రక్షించదు. నీకు రక్షించేది ఏంటో తెలుసా? కేవలము భగవంతుడి యొక్క రూపం నువ్వు అని చెప్పి తెలుసుకోవడము. అదే నిజమైనటువంటి జ్ఞానము. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే రుద్రహ, నీ లోపల ఉన్నటువంటి దుఃఖమును పోగొడతాడు. నిజమైనటువంటి దుఃఖం ఎప్పుడు పోతుంది? ఆ దుఃఖం యొక్క కారణం పోయినప్పుడే పోతుంది, లేకపోతే ఏడుస్తూనే ఉంటాను. కాబట్టి దుఃఖ కారణాన్ని తొలగిస్తాడు. దుఃఖ కారణం ఏమిటి? బంధము. ఆ బంధమును తొలగించేటటువంటి వాడే దేవుడు. బంధమును తొలగిస్తే నాకేమొస్తుంది? బంధమును తొలగిస్తే నీకు మోక్షము లభిస్తుంది. సో మోక్షం అనేటటువంటిది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయము. ఆ మోక్షం వచ్చినప్పుడు మాత్రమే నువ్వు ప్రశాంతంగా, ఆనందంగా, సత్
చిత్ ఆనంద స్వరూపంలో నువ్వు ఉండగలుగుతావు. అర్థమైందా? అర్థమైంది సార్. ఈ సార్ చాలా ప్రవచనం బాగా వింటున్నారంటే నీళ్ళు వస్తున్నాయి, ఏడ్స్తూనే ఉన్నాయి సార్. ఎప్పుడు తొలగిపోతుందో అసలు ఎంత బాగా గురించి చెప్పినా మన మనసు స్థిమితంగా ఉండలేదు. భగవంతుని దగ్గర అయితే మనది ఒకటి బాగా మనసుకు బాగా విన్నప్పుడే అనిపిస్తుంది. మైండ్ లా స్థిరంగా ఉండిపోతలేదు, చిత్తంలా రికార్డ్ అయితలేదు. అని బాగా అనిపిస్తుంది సార్. మననం చేసుకోవాలి. చాలా బాగా ఇంత జ్ఞానాన్ని ఇస్తున్నా మనం అర్థం చేసుకుంటలే. మరి ఒకటి బాగా తపన అనిపిస్తుంది. రోజంతా ఇప్పుడు ఈ క్లాస్ అంతా కళ్ళకి నీళ్ళు వస్తూనే ఉన్నాయి సార్. ఆ తపన చాలు. ఏమవుతుందంటే తపన ఉన్న వాళ్ళకి భగవంతుడు ఆటోమేటిక్ గా దొరుకుతాడు. ముందు అసలు తపన లేని వాళ్ళ సంగతి ఏంటి? అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి తపన ఉన్న వాళ్ళు ఇంకా బెటర్, అది గుర్తుంచుకోండి. సారీ, ఇంకెవరు మాట్లాడుతుంటే నేను ఆపాను. సో చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. భగవంతుడు ఎవరు? బహుశిరాహ, అనేక శిరస్సులు కలిగి ఉన్నటువంటి వాడు భగవంతుడు. అంటే ఏంది? భగవంతుడికి 9 శిరస్సులు 10 శిరస్సులు, అది ఒక సూచన. ఇప్పుడు మీరు ఏంటంటే దేవుణ్ణి లిటరల్ గా తీసుకుంటున్నారు. లిటరల్ మీనింగ్ లో తీసుకోకండి. భగవంతుడికి అనేక శిరస్సులు ఉన్నాయి అంటే అర్థం ఏమిటి? అంటే మీ తల భగవంతుడిదే, నా తల భగవంతుడిదే, అందరి తలలు భగవంతుడివే. మనం విశ్వరూప సందర్శన యోగం తెలుసుకున్నప్పుడు ఏమనుకున్నాము? అందరి పొట్టలు భగవంతుడివే, అందరి తలలు, అందరి చేతులు, అందరి కాళ్ళు అన్ని కూడా భగవంతుడివే. భగవంతుడిది తప్ప ఈ ప్రపంచంలో ఇంకా మరేది కూడా ఎవరి దగ్గర లేదు. కాబట్టి మన అందరి శిరస్సులు భగవంతుడివే. కాబట్టి మీ శిరస్సు వేరు అనేసి భగవంతుడు మన శిరస్సు ద్వారా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు, మీ ద్వారా మీ ప్రపంచాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి మన అందరి శిరస్సులు భగవంతుడే. అంటే భగవంతుడు అన్ని రూపాలలో ఈ ప్రపంచం మొత్తాన్ని సాక్షిభూతుడుగా చూస్తున్నాడు. దీన్నే మనం సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్పేసి మనము తెలుసుకుంటాం ఋగ్వేదం లోపల. ఎప్పుడైతే పురుష సూక్తం వస్తుందో నాసదీయ సూక్తం తర్వాత తెలుసుకుంటాము. కాబట్టి భగవంతుడు అనేక శిరస్సులను కలిగి ఉన్నటువంటి వాడు. అంటే మనం భగవంతుని ఇలా నిలబెట్టి ఇలా 50 శిరస్సులు పెట్టామనుకోండి, అది కాదు. భగవంతుడు నీ శిరస్సు భగవంతుడిదే, నా శిరస్సు భగవంతుడిదే, నీ శిరస్సు భగవంతుడిదే, నీ శిరస్సు, అందరి తలలు భగవంతుడివే. వేల కొద్ది తలలు అంటే లక్షల కొద్ది, కోట్ల కొద్ది ఈ ప్రపంచంలో మనుషులే కాదు ఎన్నో జీవరాశి, ఈ అన్ని తలలు భగవంతుడివే. మన అందరి రూపంలో భగవంతుడు ఈ ప్రపంచాన్ని చూస్తూ మనందరినీ భరిస్తున్నాడు. బబ్రు వాహన మనం విన్నాం, మన అర్జునుడు కొడుకు బబ్రు అంటే వృషభం అని కూడా ఉంది. వృషభ వాహన అంటే శివుడు. సార్ మళ్ళా విష్ణుమూర్తి దాంట్లో శివుడిని ఎందుకు చేర్చారు సార్ అంటే అంతే, శివుడన్నా విష్ణు అన్నా ఒక్కడే. ఈ బబ్రు ఈ బ్రహ్మాండములన్నింటినీ కూడా భరించినటువంటి వాడు. ఈ లోకాలన్నీ ఎన్నో లోకాలు ఉన్నాయి. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగినత్తు తిన లోకంబకు పెళ్లి చీకటి కవ్వల నెవ్వడు ఏకాకృతి నెరుగునో అతనిని నేను సేవింతును. ఈ ప్రపంచంలో ఎన్నో కొన్ని కోట్ల 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 గెలాక్సీలు అనగా బ్రహ్మాండములు ఉన్నాయి. ఆ బ్రహ్మాండములను అన్నింటినీ కూడా భరించే భగవంతుడు మన అందరి తలల రూపంలో, మన అందరి శరీర రూపాలలో ఉంటూ ఈ ప్రపంచం మొత్తానికి విశ్వయోని, ఈ ప్రపంచమంతటికి కూడా మూలము ఆయనలోంచే ఈ ప్రపంచమంతా కూడా ఉద్భవించింది. కాబట్టి మరి ఏం చెయ్యాలి అంటే భగవంతుణ్ణి వింటేనే మనకు పుణ్యం కలుగుతుంది. అంటే ఈ విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని తెలుసుకోవడంతో మనము పవిత్రులం అవుతాము, శుచి అవుతాము. శుచి శ్రవహ అంటే వినడం వల్ల, శుచి అంటే శుభ్రం అవడము. మనం ఇందాక పుండరీకాక్ష సమయం లోపల మనము శుచి అవుతాము అన్న విషయాన్ని మనం తెలుసుకోలేదు. యాక్చువల్గా ఏమవుతాం మనం అపవిత్ర పవిత్రోవా సర్వాస్తాంగతో యస్మరేత్ పుండరీకాక్ష సబాహ్య అభ్యంతర శుచి అంటాం. అంటే ఏంటి? పుండరీకాక్షుణ్ణి గనక తలుచుకుంటే నేను ఏ అవస్థలో ఉన్నా సరే, మంచం మీద ఉండని, నేల మీద ఉండని, స్నానం చేయకపోని, చాలా గలీజు దీంట్లో ఉండని, కొన్నాళ్ళుగా శరీరానికి సంస్కారం లేదు, ఏది ఉన్నా సరే పుండరీకాక్ష అని ఇలా 3 సార్లు నీళ్లు చల్లుకుంటే పవిత్రం చేస్తున్నాను. సర్వ అవస్థ, ఎలాంటి అవస్థ ఉన్నప్పటికీ కూడా స్మరేత్ యహ అంటే ఎవరైతే స్మరేత్ పుండరీకాక్ష,
పుండరీకాక్షాన్ని ఎవరైతే తలుచుకుంటారో సా బాహ్య అభ్యంతర శుచి, లోపల బయట కూడా శుభ్రం చేస్తాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడు శుచి శ్రవణ మాత్రం చేతనే మనకేమవుతుంది, వినగా వినగా ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు రావడం వల్ల మన లోపల పరివర్తన వస్తుంది. ఒక సరైన ఆలోచన రావాలి అంటే సరైన మాట వింటేనే మనం ఆలోచిస్తాం. ఎప్పుడు ఆలోచిస్తాం? మనం ఎప్పుడు పడితే అప్పుడు ఆలోచిస్తాం. ఒక మంచి మాట విన్నప్పుడు ఆలోచించడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా విన్నందువల్లనే పవిత్రతను, పుణ్యాన్ని కలిగింపజేసేటటువంటి నామములు కలిగిన వాడు శుచి శ్రవం అవడం వల్ల, శ్రవం అంటే వినడం, శ్రవణం ద్వారా శుచిని మనకు అందించేటటువంటి ఎవరైనా ఈయనకు మృత్యువు లేనటువంటి వాడు అమృత అంటే శాశ్వతమైనటువంటి, అంటే ఆయనకు జరా మరణాలు లేవు, జన్మ మృత్యు జరా వ్యాధులు అనేటటువంటివి లేవు. శాశ్వతంగా అన్ని చోట్ల కూడా ఎప్పటికీ ఉండేటటువంటి భగవంతుడు. ఆయనకి మృత్యు అనేది ఉండదు. అన్నిటికీ మూలము ఆయనే, అన్నింటిలో ఉండేది ఆయనే. అటువంటి ఆయన శాశ్వత స్థాను. అమృత లోపలేమో మృత్యువు లేదని తెలుసుకున్నాము. శాశ్వత స్థాను, శాశ్వత అంటే అన్ని సమయాలలో ఉండేవాడు. స్థాను అంటే స్థిరంగా ఉండేవాడు. అన్ని సమయాలలో ఉండేవాడు అంటేనేమో శాశ్వతుడు, టైం సెన్స్ లోపల చెప్తున్నాం. స్థాను అంటే ఏంటంటే అన్ని ప్లేసుల లోపల, అన్ని చోట్ల కూడా, అన్ని సమయాలలో అన్ని. ఇక్కడ మనకేం తెలుస్తుందంటే టైం అండ్ స్పేస్ కి సంబంధించింది. అన్ని సమయాలలో అన్ని చోట్ల కూడా స్థాను అంటే ఉండేవాడు, నిశ్చలంగా ఉండేవాడు, నిశ్చలంగా కదలకుండా స్థిరంగా ఉండేవాడు. అన్ని చోట్ల కూడా భగవంతుడే ఉన్నాడు. శాశ్వత స్థాను, ఒక మృత్యువు లేనటువంటి భగవంతుడు. ఆ భగవంతుడు ఎప్పుడూ పర్మనెంట్ గా ఉంటూ అన్ని చోట్ల స్థానుగా అలా కదలకుండా స్థిరంగా ఉన్నటువంటి భగవంతుడు తన శరీరంలో ఏ మార్పులు ఉండవు. ఎందుకంటే ఆయనకు శరీరం అంటూ లేదు కాబట్టి. అటువంటి వాడు ఎందుకు మనకు అవసరము అంటే ఆయన పేరు విన్నంత వల్లనే మనము పవిత్రులం అవుతాము అని ఒకటి. మరొకటిది వరారోహ, ఆరోహ. వర అంటే ఉచితమైనటువంటి, వర మహాలక్ష్మి అంటారు. వర మహాలక్ష్మి, వరము అంటే పవిత్రమైనటువంటిది, గొప్పదైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. వర ఆరోహం, ఆరోహం అంటే ఎక్కడం. ఏదైతే ఉన్నత స్థానం దగ్గరికి వెళ్ళడానికి మనకు ఉపయోగపడుతుందో అన్నింటికంటే కూడా ఉన్నత స్థానాన్ని మనము చేరుకుంటాము. అంటే మన జీవులందరికీ కూడా గమ్యమైనటువంటి వాడు ఆ భగవంతుడు. ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఏం తెలుసుకుంటున్నాం మనం భగవంతుడి గురించి? ఈ భగవంతుడు ప్రపంచం అంతటికి మూల కారణమైనటువంటి వాడు. అందరి తలల రూపంలో, శరీర రూపాలలో కనిపిస్తాడు, కానీ ఆయనకంటూ ఒక శరీరం ఉండదు. అలా ఉంటూ ఆయన ఈ బ్రహ్మాండాలన్నింటినీ కూడా ఆయన భరిస్తున్నాడు. ఆ భరిస్తున్నటువంటి భగవంతుడు అమృతము, మృత్యువు లేనటువంటి వాడు, శాశ్వతంగా ఉండేవాడు. అంటే అన్ని టైమ్స్ లో, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్ని సమయాలలో కూడా ఉండేవాడు. స్థాను అన్ని స్థలాలలో ఉంటాడు. అంటే టైము, స్పేస్ ప్రతి చోట భగవంతుడే ఉన్నాడు, ప్రతి సమయంలో భగవంతుడే ఉన్నాడు. మృత్యు అనేటువంటి లేనటువంటి భగవంతుడు శ్రవణ మాత్రం చేతనే నిన్ను పవిత్రం చేస్తున్నాడు. అందువల్ల పరమపదంని నువ్వు చేరుకుంటావు. వరారోహ, పవిత్రమైనటువంటి ఆయన గురించి గనక నువ్వు వింటే, నిజంగా గనక బుద్ధి పెట్టి ఆలోచిస్తే ఆరోహణ మొదలవుతుంది. అంటే పైకి ఎదగడం మొదలవుతుంది. ఏంటి వైరాగ్యం అంటే? వైరాగ్యం అంటే వదలడం కాదు, ఎదగడం. మనలో వైరాగ్యం రావాలి. వైరాగ్యం రావాలంటే ఇవన్నీ తుచ్చమైనటువంటివి, ఇవన్నీ కాదు నాకు కావాల్సింది, ఆనందమైనటువంటి పవిత్రమైనటువంటి స్థానాన్ని నేను చేరుకోవాలి. ఇక్కడ మనకు వరారోహ లోపల ఆరోహ అంటే ఇంకొకటి ఒడి అని కూడా ఒక మీనింగ్ ఉంటుంది. భగవంతుడిని చేరుకోవడం కూడా, అంటే మనం భగవంతునిలో చేరుకోవడం కూడా వరారోహ అనే ఒక మీనింగ్. బట్ ఏదైనా కూడా అంటే పరమపదంని చేరుకోవడము, భగవంతుడి ఒడిలో మనం చేరుకోవడము అని అనుకోవచ్చు, భగవంతుడిలో మనం ఐక్యమైపోవడము అనుకోవచ్చు, మనలోనే భగవంతుడు ఉన్నాడు అని గుర్తించడం అవ్వచ్చు. ఎలా గుర్తిస్తున్నాము? శ్రవణం చేత గుర్తిస్తున్నాము. ఏది శ్రవణం చేయడం వల్ల? శాశ్వతంగా స్థిరంగా ఉన్నటువంటి ఒక భగవంతుడు, ఆయన అమృత తుల్యుడు. అటువంటి అమృత తుల్యుడు మన అందరి శరీరాలలో వ్యాపించి ఉన్నాడు. బహుశిరాహ, ఎన్నో శిరస్సులు కలిగి ఉన్నటువంటి ఆ భగవంతుడు విశ్వయోనికి, అందరికీ మూలకారమైనటువంటి ఆ భగవంతుడు బభ్రుహు అంటే అన్నింటినీ కూడా భరించేవాడు. ఇక్కడ ఏమైంది? ఇప్పుడు మనకు విశ్వయోని అనేటటువంటి మీనింగ్ వచ్చినప్పుడు ఆయన సృష్టికర్త అని, బభ్రుహు అన్నప్పుడు ఆయన మనకు సృష్టి స్థితికర్త అన్న విషయాన్ని, అక్కడ మనం రుద్రహ అని తెలుసుకున్నప్పుడు ఆయన లయకారుడు అనేటటువంటి ఈ మూడు విషయాలు కూడా తెలుస్తున్నాయి. భగవంతుడికి ఉండవలసిన మూడు కారణాలు ఏంటి? సృష్టి, స్థితి, లయ చేసేటటువంటి వాడే భగవంతుడు. అటువంటి భగవంతుడి యొక్క పరమ పదాన్ని మనము చేరుకోవడం అనేటటువంటిది మనందరికీ కూడా కావాలి. మరి కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఎందుకంటే భగవంతుడు ఏమని చెప్తున్నాడు?
నా దగ్గరికి చేరుకున్నవాడు మళ్ళీ వెనక్కి రావాల్సినటువంటి అవసరం లేదు. ఇది భగవద్గీత లోపల మనం తెలుసుకున్నాం. ఏమన్నాడు? యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ. ఇంకా నా దగ్గరికి వచ్చిన వాడు మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. ఎవరైతే మోక్షాన్ని సాధిస్తారో, మోక్షాన్ని సాధించడం అంటే దేవుడిలా ఒక కిరణం మన మీద పంపించి అది కాదు. సత్యం మనలో ఉన్న భగవంతుణ్ణి గనక మనం గుర్తించగలిగితే ఆ ఉన్నత స్థానానికి వర ఆరోహ, ఆ గొప్పదైనటువంటి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి పరమపదం దగ్గరికి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాల్సినటువంటి అవసరం లేదు. లేనప్పుడు మరి మనం ఏం చేయాలి? మహాతపహ. భగవంతుడు మహాతపస్వి కాబట్టి నువ్వు కూడా తపస్సు చెయ్యాలి. తపస్సు అంటే ఏంటి? మహా అంటే మహత్తు, సృష్టి యొక్క రహస్యం. తపహ అంటే చాలా మీనింగ్స్ ఉన్నాయి. అందులో మనము తపించడం, ప్యాషన్ అనే ఒక మీనింగ్ తీసుకుంటాం, అది కూడా కరెక్టే. తపహ అంటే ఇంకొక మీనింగ్ ఏంటంటే జ్ఞానము. భగవంతుడి యొక్క జ్ఞానము, భగవంతుడి యొక్క తపస్సు ఏదైతే ఉందో అది జ్ఞానమయము. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? నేను కూడా భగవంతుడి పైన ప్యాషన్ నాది ఎలా ఉండాలి అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది కొద్దిగా ఇది అయిపోయింది, ఇవాటికి అయిపోయింది, ఒకసారి జాగ్రత్తగా వినండి. మహాతపహ అనేటటువంటి పదంది గొప్ప అర్థం ఉంది. మహా అంటే మహత్తు, గొప్ప. తపహ అంటే తపస్సు. తపస్సు అంటే ఏంటి? ప్యాషన్. ఈ ప్యాషన్ అనేది ఏదైతే ఉందో ఈ ప్యాషన్ ఎలా ఉండాలి? జ్ఞానమయమై ఉండాలి. లేదు సార్ మేము చెక్క భజనలు కొడతాం, మీరు తబలా కొట్టండి, కుదరదు కుదరదు. ఎలా ఉండాలి అంటే జ్ఞానమయం అవ్వాలి. భగవంతుడు యొక్క జ్ఞానమే ఐశ్వర్యము, జ్ఞానమే ఆయన యొక్క ప్రతాపము. ఇటువంటి గొప్ప తపస్సు ఉన్నటువంటి వాడు భగవంతుడు. కాబట్టి మనము గనక మనలో ప్యాషన్ ని పెంచుకుంటే, మన లోపల ఉన్న తపించడాన్ని పెంచుకుంటే భగవంతుడిలో కలిసిపోతాం. ఆయన రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒకడు వచ్చి నాకు ఇప్పుడు దేవుడు కావాలి, నాకు చూపిస్తావా అంటే సరే దా అని చెప్పి తీసుకెళ్తాడు. అక్కడ నీళ్ళ కుండి ఉంటది, ఆ నీళ్ళ కుండిలో వాడు తలకాయని ముంచేస్తాడు. ముంచేయగానే వాడు గిలగిల 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 కట్టుకుంటాడు. వాడికి నేను చచ్చిపోతానేమో అనుకున్న సమయం లోపల వదిలేస్తాడు. వాడు పైకి వచ్చిన తర్వాత అమ్మయ్యా అంటాడు. ఇప్పుడు ఏదైతే నువ్వు శ్వాస కోసము తపించావో ఆ తపన, ఆ శ్రద్ధ, శ్వాస తప్ప నాకు మరేది వద్దు అనేటటువంటి జ్ఞానము, భగవంతుడు తప్ప నాకు మరేది వద్దు అనేటటువంటి జ్ఞానము వచ్చిన మరుక్షణము నువ్వు భగవంతుడు అయిపోతావు. జ్ఞానం వచ్చిన మరుక్షణము నువ్వు భగవంతుడుగా, జ్ఞాన స్వరూపుడైన భగవంతుడుగా మారిపోతావు. ఎవరైతే జ్ఞానం ఇది అని చెప్పి తెలుసుకున్న మరుక్షణం వాళ్ళు భగవంతుడు స్వరూపులు అయిపోతున్నారు. ఇది జస్ట్ ఇది సత్యం అని తెలుసుకుంటే చాలు, భగవంతుడు స్వరూపులు అవుతారు. కానీ అది అనుభవపూర్వకంగా తెలియాలి. ఆ అనుభవపూర్వకంగా తెలియడం కోసమే మనం ఈ శ్రవణం చేస్తున్నాం. శ్రవణం చేసిన తర్వాత రిపీట్ చేసుకోవాలి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు తత్వచింతనకు సంబంధించిన వీడియోలు వినాలి. విన్న తర్వాత ఆలోచన మొదలవ్వాలి మనలో. ఆలోచన మొదలైనప్పుడు మాత్రమే ప్రపంచం మనని ఇంపాక్ట్ చెయ్యదు. లేకపోతే ప్రపంచం మనని ఎప్పుడూ బాధ పెడుతూనే ఉంటుంది. ప్రపంచం ఎప్పుడూ బాధ పెడుతూనే ఉంటుంది. అది మన పైన ఇంపాక్ట్ చెయ్యకూడదు అంటే మనము మహా తపస్సు అయినటువంటి వ్యక్తులము కావాలి. జ్ఞానమునకు మించినది ఏది లేదు. నహి జ్ఞానేన పవిత్రం సదృశం ఇహమిద్యతే. జ్ఞానం కంటే గొప్పదైనటువంటిది ప్రపంచంలో ఏది లేదు. ఎవరి తపస్సు అయితే జ్ఞానమయం అవుతుందో ఆయననే భగవంతుడు. మన తపస్సు కూడా జ్ఞానమయం అవ్వాలని ఆశిస్తూ, ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. సో ఈ రోజు చాలా గొప్ప విషయాలు. విష్ణు సహస్రనామము ప్రతి వారము కూడా ఒక పండుగలాగా మనము చేసుకుంటున్నాము. చాలా గొప్ప విషయాలని చాలా సులభంగా తెలుసుకుంటున్నాము. గమ్మత్ ఏంటంటే వీటికి తగ్గటువంటివే నిన్నటి క్లాసు, అంతకు ముందటిది మొన్నటి క్లాసు, మళ్ళీ ఇప్పుడు రేపు మధ్యాహ్నము మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. రేపు మధ్యాహ్నం 3 గంటలకి నారాయణీయము 3 దశకాలే చెప్పుకుంటాం మనం. చాలా డీటెయిల్ గా మనం మళ్ళీ భాగవతం విన్న రేంజ్కి వెళ్తాం. భాగవతం ఎప్పుడో 65 వారాల పాటు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ భాగవతాన్ని మళ్ళీ నారాయణీయ రూపంలో ప్రతి 3-4 దశకాలకు ఒకసారి తెలుసుకుంటూ వీలైనంత వరకు 2వ శనివారం 4వ శనివారం ఏదో ఒకటి పెట్టుకుందాం. మనం ఒక టైం పెట్టుకుంటూ అది కూడా కంప్లీట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, భాగవతంలో ఉన్నటువంటి తత్వం అంతా కూడా మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. నారాయణ భట్టాద్రి ఎంతైతే కష్టపడి జీవితం లోపల ఒక భగవంతుడి యొక్క తత్వాన్ని గుర్తించాడు, కోరికలతో ప్రారంభమైనటువంటి ఆయన జర్నీ చివరికి భగవంతుడు తత్వాన్ని తెలుసుకునేదాకా వచ్చింది. ముందు నా ఆరోగ్యం బాగు చేయి అనుకుంటూ వచ్చి చివరికి ఏమైంది, భగవంతుడు నా ఆరోగ్యం కాదు, నాకు మోక్షాన్ని ఇవ్వు, నాకు మోక్షాన్ని ఇవ్వు. వివేకానందుడికి కూడా అదే ఎక్స్పీరియన్స్ అయింది. నాకు దేవుడు కావాలి, నా ఇంట్లో అమ్మకు బాలేదు, నాన్నకు బాలేదు, కొడుకుకు బాలేదు, తమ్ముడికి బాలేదు, చెల్లెలకి బాలేదు అంటే
సరే దేవుడిని చూపిస్తాను, దేవుడిని ఆడుకోపో అంటాడు. దేవుడు దగ్గరికి వెళ్ళేసరికి దేవుడు కనిపిస్తాడు. ఏం కావాలి నీకు అంటే నాకు మోక్షం కావాలి అంటాడు. బయటికి వచ్చేస్తాడు ఆయన. ఏం అడిగావు దేవుడిని అంటే మోక్షం అడిగాను అంటాడు. అరే రే మరి అడగలేదు, అమ్మ నాన్న గురించి అడగలేదు అంటే మర్చిపోయానంటే సరే ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా, ట్రై చేయి అంటాడు. బెస్ట్ ఆఫ్ 3, చలో ఇంకో 2 ఛాన్సులు ఇస్తాను, బెస్ట్ ఆఫ్ 3 ట్రై చేయి అంటాడు. మళ్ళీ లోపలికి వెళ్తాడు. మళ్ళీ భగవంతుడు కనిపిస్తాడు. ఏం కావాలి అంటే మోక్షం కావాలి అంటాడు. నారాయణ భట్టాద్రి కూడా అదే జరిగింది. చివరికి ఆయన ఏమంటాడు, అగ్రే పశ్చామి, నేను భగవంతుడిని చూశాను, నా ఎదురుగానే చూశాను ఆ భగవంతుడిని. సో భగవంతుడిని మనము చాలా సులభంగా చూడగలుగుతామని గుర్తుంచుకోండి. మన లోపలే ఉన్న భగవంతుడిని, నేను ఇది మోకో కహా డుండేరే బందే పాట లోపల నేను క్లియర్ గా చెప్పాను. ఖూజేతో తురత్ మిల్ జావు ఎక్ పల్కి తలాష్ దే. మనం గనక సరైనటువంటి దృష్టి ఉండి భగవంతుని గనక వెతకగలిగితే అతన్ని మనలోనే చూడగలుగుతాము. ఎప్పుడైతే భగవంతుని మనలోనే చూడగలుగుతామో అప్పుడు మిగతా విషయాలు మనకు అనవసరం అనిపిస్తాయి. ప్రపంచంలో వీళ్ళ విషయాలు, వాళ్ళ విషయాలు, అపార్ట్మెంట్ విషయాలు, పిల్లల విషయాలు, బంధువుల విషయాలు, స్నేహితుల విషయాలు, ఇవి అనవసరం అనిపిస్తాయి. ఏదైతే అన్నింటికంటే కూడా పరమ పదమో యద్గత్వాన నివర్తంతే తద్దామ పరమం మమ అనేటటువంటి సత్యాన్ని మనమంతా తెలుసుకుంటాం. ఇప్పుడు ఏమన్నా ప్రశ్నలు ఉంటే తీసుకుందాము. రేపు మళ్ళొకసారి చెప్తున్నా, రేపు మనకు 2 ఉన్నాయి. 3ంటికి నారాయణీయం, మధ్యాహ్నం 3ంటికి. సార్ మాకు తెలియదు అని అనకండి. రేపు మంచి జ్ఞానం నేర్చుకోబోతున్నాము. చాలా థింగ్స్ ప్లాన్ చేసి పెట్టాను నేను. రేపు సాయంత్రం 9ంటికి ఎప్పట్లాగానే సంపూర్ణ మహాభారతం ఉంటుంది. మధ్యాహ్నం నారాయణీయం, రాత్రికి సంపూర్ణ మహాభారతం. చెప్పండి, ఇప్పుడు అడగండి ప్రశ్నలు. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఇప్పుడు స్వామి వివేకానంద స్వామి మోక్షాన్నే కావాలని అడిగారు కదా, అందులోనే ఇవన్నీ ఇన్క్లూడింగ్ అయ్యే ఆటోమేటిక్లీ వచ్చేస్తాయని కదా సార్? అమ్మకు బాగుండాలని అడగకుండా అని అన్నారు కదా, ఇన్క్లూడింగ్ అవేవి రావు ఇంకా. ఎందుకంటే బంధాలని ఆయన, ఇవన్నీ కూడా బంధాలు, ఇవన్నీ కళలు. ఇప్పుడు మీరు ఒక స్వప్నంలో ఉన్నారు, ఆ స్వప్నం లోపల మీకు కష్టాలు వచ్చాయి, ఆ స్వప్నం లోపల సుఖాలు వచ్చాయి. అదంతా నిజమా లేకపోతే అశాశ్వతమా? అదే నేను చెప్పేది. ఇప్పుడు అవన్నీ కూడా అవి వచ్చేస్తాయి ఆటోమేటిక్లీ, ఆయన అడగకపోయినా అవి అయిపోతాయి నేను అంటున్నా. అక్కడ కోరికలు రామకృష్ణ పరమహంస తపన చేస్తుంటాడు బయట అమ్మవారిని. ఎందుకంటే ఇక్కడ కోరికలు తీరే ప్రసక్తి లేదు. భగవంతుడిని ప్రార్థిస్తే కోరికలు తీరే ప్రసక్తి లేదు. కోరికలు తీరకపోవచ్చు. అర్జునుడికి కోరికలు తీరాయా? ఏమైంది? అర్జునుడికి అందరూ చనిపోయారు, ఏం కోరికలు తీరాయి? కానీ ఆత్మతత్వం తెలిసింది. ఆత్మతత్వం తెలియడం వేరు. అంటే అశాశ్వతమైనది శాశ్వతమైనది అని తెలుసుకోవడమే గాని, శాశ్వతమైనది తెలుసుకోవడం ద్వారా నాకు కోరికలు ఉండదు. కోరికలు తీరవు. మళ్ళా చెప్తున్నాను, ఇవి మనం తెలుసుకోవడం. కోరిక అని చెప్పడం లేదు సార్, కోరమని కోరిక అని కాదు. ఆయన స్థితికి వెళ్ళే దానికి అనుగుణంగా చేస్తాడు అంటున్నా. అంతే అంటే అది ఆ స్వామికి అది కోరాలా తీరాలా అనే ఉద్దేశం లేదు. కానీ స్వామి అది ఇప్పుడు కుచేలుడు ఆయన చూడబోతే నాకు అది వద్దని అది చెప్పినప్పుడు ఈయనే పోయి ఆయన తీసుకొని పోయే ప్రయత్నం దారిలో చేస్తాడు కదా. అలాగా ఇవన్నీ అంత అన్ని చేకూరేటట్టుగా ప్రశాంతతను అవన్నీ ఆయనే చేసేస్తాడు. మన లోపల పరిణతి లేనప్పుడు అది సాధించలేదు. ఇప్పుడు ఒక్క నిమిషం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు దేవుడు కనిపించాడు అనుకోండి, నేనేమంటా తెలుసా, నాకు 3 కోట్లు ఇవ్వు అంటాను. ఎందుకంటే మనకి ఇంకా పరిణతి రాలేదు. పరిణతి రానివాడే దేవుడిని ఏం చేస్తాడు, చిన్న చిన్న కోరికలు కోరుకుంటూ ఉంటాడు. పరిణతి వచ్చిన వాడు కోరికలు కోరుకోడు. వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటిది, కామ్య కర్మలకు అతీతమైనటువంటిది, కోరికలకు అతీతమైనటువంటి భగవంతుడి యొక్క అసలు స్వరూపాన్ని, సత్యమును తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. జై శ్రీకృష్ణ. ఇప్పుడు అడగండి ప్రశ్న. హరిత గారు, తర్వాత సార్ ఇందాక ఒక చిన్న పాప వాళ్ళ అపార్ట్మెంట్ లో యాక్సిడెంట్ నుంచి బ్రతికింది, భగవంతుడు ఉన్నాడు అని అన్నారు కదా. మరి సేమ్ ఇన్సిడెంట్ ఒక 2 years పాప మా అపార్ట్మెంట్ కమ్యూనిటీలో కూడా కారు కింద వెళ్ళి అల్పాయుష్గా వెళ్ళిపోయింది. అప్పుడు దాన్ని మనం ఎలా విశ్లేషించుకోవచ్చు? పాప ప్రారబ్ధ కర్మ వల్ల త్వరగా అల్పాయుష్ 2 years లోనే వెళ్ళిపోయింది అనుకోవచ్చు కదా. భగవంతుడిది ఏం లేదు కదా ఇక్కడ. కర్మ అనేటటువంటిది భగవంతుడు అందించేది. భగవంతుడు ఎక్కడొచ్చాడంటే కర్మఫల ప్రదాత.
ఒకరు బతికేలాగా చేసింది, ఒకరికి ఆయుష్ తీసుకున్నది, రెండు కూడా భగవంతుడే. వారి వారి కర్మలకు అనుగుణంగా ఒకరికి జీవితం ఇచ్చాడు, ఒకరికి మృత్యువునిచ్చాడు. కాబట్టి రెండిటి లోపల భగవంతుడు ఏదో ఇష్టపడో లేకపోతే వీళ్ళు నన్ను కోరుకున్న వాళ్ళు వీళ్ళు మంచి వాళ్ళు కాబట్టి వీళ్ళకి నేను మంచి చేయాలని చెయ్యదు. అది అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి మనకు ఎన్నో సార్లు చిటిక లోపల యాక్సిడెంట్స్ తప్పు ఉంటాయి. అదే విధంగా ఒక్కొక్కసారి అనుకోకుండా అందరు బానే ఉంటారు, మనకి యాక్సిడెంట్ అవుతుంది. సో దీనికి కారణం ఏంటంటే కేవలం కర్మ సిద్ధాంతమే, ఇంకా మరేది ఏది కూడా లేదు ఇక్కడ. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. వారి వారి ప్రారంధమే వారి జీవితం లోపల మంచి గాని చెడు గాని జరగడానికి కారణము. కానీ నేను ఎక్కువ భక్తుల్ని కాబట్టి నాకు జరిగింది అని అనుకోవడం. కానీ ఏంటంటే ఎప్పుడైతే మనకు మంచి జరుగుతుందో జనరల్ గా ఇది భగవంతుడి ద్వారా జరిగింది అని సంతోషపడడం మంచిదే. కానీ అక్కడ ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే చెడు జరుగుతుందో అప్పుడు కూడా మనం భగవంతుడిని నిందిస్తాం. సో కాబట్టి ఏంటంటే బెటర్ నాట్ టు. భగవంతుడిని మనం ఈ జన్మ ఇచ్చినందుకు మాత్రమే కృతజ్ఞత ఉండాలి. భగవంతుడు మన కోరికలు తీర్చడానికి పుట్టలేదు. ప్రపంచంలో భగవంతుడు ఎవరి కోరికలు తీర్చడానికి పుట్టలేదు. భగవంతుడు ఏం చేశాడంటే జ్ఞానానికి కావలసిన వస్తువులను మనం ముందిస్తాడు. ఇచ్చేసి బాబు నువ్వు కోరిక కోరుకుంటే నేను తీరుస్తానని లేదు. ఎవడో చెప్తాడు ప్రవచనకర్త, ఇది చేస్తే ఈ కోరిక తీరుతుంది, అది చేస్తే ఆ కోరిక వస్తుంది, ఇది కనుక మీరు 30 రోజులు చేశారంటే మీ జీవితంలో కష్టాలని మాయం. ఎవ్వడు ప్రారంభం చేంజ్ చేయడు. అర్జునుడు ఇంతకంటే ఎక్కువ గొప్పవాడు. మరి అర్జునుడి జీవితంలో కష్టాలు ఎందుకు తగ్గలేదు? జీవితం ఒక్కసారైనా వాళ్ళు ఆనందించారా? పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వాళ్ళు ఆనందంగా ఉన్నారా? సో కాబట్టి కానీ వాళ్ళు ఎప్పుడైనా దేవుణ్ణి బ్లేమ్ చేశారా? చేయలేదు. దిస్ ఈజ్ వాట్ వీఆర్ సపోజ్డ్ టు హ్యావ్ అని అనుకున్నారు. అంతే, వాళ్ళు భరించారు, అంతే భరించారు, వెళ్ళిపోయారు ముందుకి. కాబట్టి కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. కష్టాలలో కృంగిపోకుండా, సుఖాలలో పొంగిపోకుండా నిశ్చలంగా ఉండేటటువంటి స్థితిని అలవాటు చేసుకోవడం కోసమే ఆధ్యాత్మిక విద్య. కాబట్టి మీరు చెప్పినట్టుగా ఒక పాప బతకడానికి, ఇంకొక పాప అశువులు బాపడానికి, రెండింటికి కూడా కారణం ఏమిటి అంటే వారి వారి ప్రారంభమే తప్ప మరి ఇంకేది కూడా కాదు. జై శ్రీకృష్ణ. మంచి ప్రశ్న. ప్రభావం ఏంటంటారు మరి? మీ ప్రశ్న ఏంటి? వీళ్ళలో జరిగిన ఘోరం దానికి ఏమిటంటారు? ఎలా అనుకోవాలి, అన్వయించుకోవాలి? ఎక్కడ జరిగిన ఘోరం అంటున్నారు? సారీ, మీ వాయిస్ క్లియర్ గా లేదు. పెహల్గాం సంగతి అడుగుతున్నారండి. పెహల్గాం గురించి. అంతే కదా, ప్రారంభమే తప్పదు. ఇప్పుడు వాళ్ళు కనుక హనీమూన్ కి వేరే చోటుకి వెళ్తే ఏమయ్యేది? వాళ్ళు ఇంకో చోటుకి వెళ్తే ఏమయ్యేది? దీని ద్వారా జరిగేవి ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు. ఇప్పుడు ఈ సంఘటన ద్వారా మనం పాకిస్తాన్ ని పూర్తిగా లేపేసే అవకాశం ఉంది. ఇప్పుడు అన్ని దేశాలు పాకిస్తాన్ అసహించుకుంటున్నాయి. నిన్న జరిగినటువంటి ఇంటర్వ్యూ లోపల పాకిస్తాన్ అతను ఒప్పుకున్నాడు, అవును మేము 20-30 ఏళ్లుగా టెర్రరిజం చేస్తున్నాము, స్పాన్సర్షిప్ చేస్తున్నాము, దానికి కారణం ఏంటంటే అమెరికా అని చెప్పి కూడా అమెరికా ఇచ్చాడు. కానీ మేము టెర్రరిజం చేయడం లేదు, వీఆర్ నాట్ స్పాన్సరింగ్ టెర్రరిజం అని చెప్పి చెప్పలేదు వాడు. సో దిస్ ఈస్ ఎ గుడ్ సైన్. జరిగినటువంటి చెడులో మంచి, కానీ జరిగినటువంటిది చెడు దారుణమైనటువంటిది, ఘోరమైనటువంటిది. ఆ ఘోరం జరిగింది ఏంటంటే వారి వారి ప్రారంధం. దానికి మనం ఏం చేయలేము, ఎందుకంటే ప్రారంధంలో లేనిది జరిగే అవకాశమే లేదు. పెద్ద పెద్ద ఈవెంట్స్ ఏవైతే మన జీవితంలో జరుగుతాయో అవన్నీ ప్రారంధం. మనుషులకు మాత్రమే ప్రారంధం సంకల్పం అని రెండు ఉంటాయి. ప్రారంధం ఏదైతే ఉంటుందో ఈ ప్రారంధంలో ఉన్నవి ఎప్పటికీ మారవు. ఈ ప్రారంధంలో ఉండేది ఏంటి? జన్మ, ఎవరింట్లో పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఎంత డబ్బు సంపాదించాలి, ఎప్పుడు చనిపోవాలి, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఫిక్స్డ్ ఉంటాయి. నేనేం చదువుకోవాలి, నేను జ్ఞానం పెంచుకోవాలా లేదా, నేను కష్టపడి ఏదన్నా సాధించాలా లేదా, నేను ఏదన్నా ఇవన్నీ కూడా సంకల్పం. వాటికి ప్రారంధంతో సంబంధం ఉండదు. ఇది కేవలం మనిషికి మాత్రమే. పశువులకి ఇది కూడా ఉండదు. పశువులకి ఏది ఉంటది, వాటి ఈ రోజు తిండి దొరికేది ఉంటే తిండి దొరుకుతుంది, తిండి దొరకంది లేకపోతే దొరకదు. పశువులకు ప్రారంధమై, కానీ మనుషులకు ప్రారంధము సంకల్పము రెండు ఉంటాయి. ప్రారంధం ఎవరికీ మారదు, పశువులకు మారదు, మనుషులకు మారదు. సంకల్పం ద్వారా మనము పరిణతి చెందిన వ్యక్తులమైతాము. విల్ బి మోర్ మెచ్యూర్డ్ పీపుల్. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఒక చిన్న విన్నపం అందరికి గ్రూప్ లో వాళ్ళందరికీ సార్ ఒక నిమిషం. ప్రభావతి గారు అయిపోయాక లలిత గారు, తర్వాత సుధామోహన్ గారు. అమ్మా అందరికి గ్రూప్ లో వాళ్ళందరికీ ఒక చిన్న విన్నపం అమ్మా. మీరు కూడా సార్ నాకు బాధగా అనిపిస్తుంది. కొంతమందికి తెలిసి ఉంటుంది, సీతా అమ్మగారు లలిత దానికి అన్నిటికి చెప్తున్నారు. గీతా పరివార్లో ఉండి మీనింగ్ అవంతా మాకు గీతా పరివార్లో విష్ణు సహస్రనామ మీనింగ్ చెప్పారు. ఇక్కడ ఉండే గ్రూపుల్లో వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది. సీతా మ్యామ్కు యాక్సిడెంట్ అయింది, చాలా పెద్ద ఇంజూరీ అయింది, హాస్పిటల్లో ఉన్నారు. అందరూ ఒకసారి ఎందుకో అట్లా అడగాలనిపిస్తుంది. ఒకసారి దేవుడికి
ప్రార్థన ఒక తప్పకుండా అండి, చివరికి వాళ్ళు చెప్పుకోండి అని తప్పకుండా అనిపిస్తుంది. తప్పకుండా భగవంతుని భగవంతుని కోరుకో. చాలా పెద్ద దెబ్బలు తగిలినాయి, ఆపరేషన్ జరుగుతున్నాయి. ఆమె ఎంత మీలాగా సార్ మాకు తెలిసిన కాడికి అలాగా దేవుడు అట్టే ప్రత్యక్షం అవుతాడు అని చెప్తుంటే నేను ఎన్నోసార్లు ఏడ్ చేసి ఉంటా. అలా ఉన్నారు మా మ్యాము, సీతా మ్యాము. మీరందరూ ఒకసారి చెప్పుకోండి మా. సారీ, తప్పకుండా అండి, భగవంతుని అలాగే అలాగే అండి, అలాగే. తప్పకుండా మా. అంతే. థ్యాంక్ యూ మా అందరికి హృదయపూర్వక వందనాలు. నెక్స్ట్ క్వశ్చన్. సార్ నేను కూడా ఎప్పుడు దత్తాత్రేయ స్వామిని సార్ ఇది తలుచుకుంటాను సార్, దండపారాయణ లలిత చేస్తూ గారు, ఉంటాను సార్. ఎప్పుడు దత్తాత్రేయ స్వామిని పూజిస్తాను, ఎక్కువ ఆయన్ని తలుచుకుంటాను, లలితమ్మ వారిని. కానీ నాకు హెల్త్ బాగోక 5 days హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇవ్వాలే వచ్చాను సార్. అప్పుడు చాలా బాధ అనిపించింది సార్, మీతో చెప్పుకుని షేర్ చేసుకుందామని బాధ వచ్చింది సార్. జై శ్రీకృష్ణ. మీకు అప్పుడు శుభం. అనిపించింది, నిజంగా ఇంత తలుచుకుంటాను భగవంతుని, నాకేం చేయలేదు అని బాధపడ్డాను సార్. అంటే కానీ అది ఇప్పుడు ఉండకూడదని చెప్పే కదా నేను. ప్రారంధం అనేది ఒకటి. మీరు మాట్లాడండి సార్, ప్రారంధం మళ్ళీ భగవంతుడికి కొంచెం భగవంతుడికి సంబంధం లేదు. మన కోరికలు గాని మన కష్టాలు తీర్చడము భగవంతుడికి సంబంధం లేదు. ఇది ఒకసారి అందరూ అర్థం చేసుకోండి. అలా అవును తీర్చేటట్టయితే అర్జునుడు పిల్లల్ని బతికించేవాడు కదమ్మా. అవును సార్, నిజమే. భగవంతుడు కాదు. మీరు దేవుణ్ణి తప్పర్థం చేసుకోకండి. మీరు దేవుణ్ణి కోరికలు తీర్చే మెషిన్ గా ఎవరు భావించినా వారు జ్ఞాన మార్గానికి అనర్హులు. భగవంతుడు కోరికలు తీర్చే మెషిన్ కాదు. భగవంతుడు కోట్లాను కోట్ల జీవరాశులు, తెలిసిన తెలియని వందల వేల లక్ష కోట్ల గ్రహాలు ఉన్నాయి ఇక్కడ. అందులోపల మళ్ళీ కోట్ల 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 జీవరాశులు ఉన్నాయి. వీళ్ళందరి కానీ కోరికలు తీర్చడమే భగవంతుడి యొక్క లక్ష్యం కాదు. భగవంతుడిది ఒక రూపం పెట్టుకుని మీరు పూజిస్తున్నామన్నారు, కానీ భగవంతుడికి రూపం లేదు. భగవంతుడు సర్వాంతర్యామి, మీ హృదయంలో ఉన్నాడు, మీ చైతన్యంలో ఉన్నాడు, మీరు మాట్లాడుతుంటే ఆ మాటలో ఉన్నాడు, మీరు వినేటటువంటి చెవులలో ఉన్నాడు, మీ ఇంద్రియాలలో ఉన్నాడు, అన్ని చోట్ల కూడా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు మీకు వేరుగా లేడు అన్న సత్యాన్ని గుర్తించడమే జ్ఞానం. జై శ్రీకృష్ణ. కానీ సార్ ఇంత అంత భగవంతుని సార్ ఎప్పుడు స్మరిస్తూనే ఉంటాం కదా సార్. అప్పుడు మనకి ఇట్లా జరిగినప్పుడు బాధ అనిపిస్తుంది, కానీ లేదా ఎప్పుడు మీరు చేసే తప్పుగా అర్థం వాళ్ళు మీరు తప్పు అర్థం మీకు దేవుడు అర్థం కాలేదమ్మా. ఏమనుకోవద్దు, దయచేసి క్షమించండి. దాని గురించి నేను దేవుడికి చెప్తాను. తెలియదు. ఒకసారి అందరూ మాట్లాడద్దు ప్లీజ్. నేను నేను మాట్లాడుతున్నప్పుడు ఒకటి ఎవరు చెప్తా. మాట్లాడకండి. నేను రిక్వెస్ట్. అనుకుంటే అందరూ దానికి మ్యూట్ లోకి వెళ్ళిపోండి. సమాధానం నేను చెప్తా సార్. అందరూ మ్యూట్ లోకి వెళ్ళాలి ప్లీజ్. ప్లీజ్. భగవంతుని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడే ఇటువంటివన్నీ వస్తాయి. భగవంతుడు మీ కష్టాలు తీర్చడానికి, మీరు భగవంతుని ప్రార్థిస్తే మీ కష్టాలు తీర్చడానికి, దీనికి కాదు. అన్నమయ్యని చావ కొట్టేశాడు వాడు, పోతనని చావ కొట్టేశారు, త్యాగరాజుని కొట్టి కొట్టి ఇది చేశారు, రామదాసుని కొట్టి కొట్టి జైల్లోనే వారేశారు. ఏ దేవుడు వచ్చి కాపాడతాడు? దేవుడు వచ్చి కాపాడటం కాదు, మీ లోపల పరిణతి వచ్చి జ్ఞాన మార్గంలో మీరు ముందుకెళ్ళి ఇది వేయాలి. అది కాక మనం మహాభక్తులమా? అన్నమయ్యలో ఉన్న భక్తి మనలో ఉందా? విషం తాగిస్తే ఒకటి తాగగలుగుతామా? చిన్న వ్యాధికి మనము బాధపడుతున్నాము కదా. మరి నేనేమంటానంటే, చిన్న వ్యాధికి బాధపడితే కన్న తండ్రే విషం ఇచ్చాడు, కన్న తండ్రి గుట్ట మించి తోసేశాడు, కన్న తండ్రి కొరడాలతో కొట్టించాడు, కన్న తండ్రి ఏనుగులతో తొక్కిచ్చాడు. కానీ ప్రహ్లాదుడు భగవంతుడు లేడు అని అనుకున్నాడా? భగవంతుడా నాకు నువ్వెందుకు నన్ను వచ్చి కాపాడలేదు అని అన్నాడా? అనలేదు ప్రహ్లాదుడు. ఎందుకంటే ఆయన జ్ఞాని అనేవాడు ఏంది? నాలో ఉన్న భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. తండ్రి అడుగుతాడు, ఎక్కడున్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడు, ఈ స్తంభంలో ఎక్కడైనా కొనుక్కో, ఆయన ఉన్నాడు. డౌట్ నీకుంది, నాకు లేదు. కాబట్టి మన కోరికలు తీర్చడానికి భగవంతుడు ఉన్నాడు అని ఎవరైనా అనుకుంటే దయచేసి వాళ్ళు ఎవరూ కూడా ప్రవచనాలు అటెండ్ అవ్వకండి నావి. ఎందుకంటే నేను ఏ కోరిక తీర్చడానికి ప్రవచనాలు చెప్పడం లేదు. ఈ ప్రవచనాలు వినడం వల్ల మీ కోరిక తీర్చని ఎప్పుడు చెప్పను. మిగతా ప్రవచనకర్తలు చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఆ ప్రవచనకర్తలు ఉన్నారు అట్లాంటి వాళ్ళు. ఈ కోరిక కోసం ఈ దేవుడు, ఆ కోరిక తీర్చుకోండి. మీరు భగవంతుడికి కోరికలు తీర్చడము పర్పస్ కాదు. మీ లోపల ఉన్నాడు భగవంతుడు. మీకు వేరుగా ఊహించుకొని మీరు ఒకళ్ళకి బానిసలము, వాడొచ్చి మా కోరికలు తీర్చాలి అంటారు. అప్పుడు ఏమవుతుంది? ఎవడో ఒక గురువు పట్టుకొని నాకు డబ్బులు ఇవ్వు, నేను నీ కోరిక తీరుస్తాను అంటాడు. కాబట్టి భగవంతుడిని కోరిక తీర్చే మెషిన్ లాగా ఆలోచించకండి. కష్టాలు వచ్చాయి అంటే ఏంటంటే మన ప్రారంధం కొంత పోతోంది, మనం చేసుకున్న అప్పులు తొలగిపోతున్నాయి. ఈ విషయాలను ఇంకా విపులంగా మనం నారాయణీయం సమయం లోపల కూడా తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మాట్లాడండి. జై శ్రీకృష్ణ సార్. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి సార్. వేణుగోపాల్ గారు మాట్లాడండి.
సార్ చాలా క్యూలో ఉన్నాను సార్ ఒక్క క్యూలో మాట ఉన్నాను సార్ మాట్లాడని ప్రసన్న గారు, వేణుగోపాల్ గారు, ప్రసన్న గారు, తర్వాత సుధామోహన్ గారు, ఒకరి తర్వాత ఒకరు. సార్ లోక సమస్త సుఖినో భవంతు అంటే అందరి గురించి చేయొచ్చుగా కోరిక. అది ఇతరులు బాగుండాలని మనం కోరుకోవచ్చా లేదా? మన కొరకు కాదు, మీరు మన ఏ కొరకు కోరిక లేకుండా. కోరినా వేణుగోపాల్ గారు మీకు అర్థం కావడం లేదు. నేను బహుశా నేను చెప్పడం నాకు రావడం లేదేమో తెలీదు. దేవుడు కోరికలు తీర్చడం కోసం లేడు అని చెప్తున్నా. బాగుండాలని కోరుకోవడం మంది వేరే పర్సన్. ఆకాంక్షలో లోక సమస్త సుఖినో భవంతు అంటాం కదా సార్, ఆకాంక్షలో తప్పు లేదు అంటున్నాను. ఆకాంక్ష దాని గురించి అంటున్నా. ఆకాంక్ష వేరు, భగవంతుడు దాన్ని తీరుస్తాడా లేదా? భగవంతుడు కర్మ ఫల ప్రదాత. భగవంతుడు కర్మ ఫల ప్రదాత. కర్మ చేసిన వాడికి కర్మలు ఇవ్వడమే భగవంతుడి డ్యూటీ. భగవంతుడు ఉదాసీనుడు, ఆసీనుడు. పైన కూర్చున్నాడు. ఆయన కూర్చుని ఏం చేస్తున్నాడు? జడ్జిమెంట్ ఇస్తాడు అంతే ఆయన. కాబట్టి నీ కోరిక ఉందా, నేను తీరుస్తాను. నీకేం కావాలా? నాకు ఆరోగ్యం బలా, నీకు ఆరోగ్యం ఇస్తాను. నీకేం కావాలి? కొడుకు మంచి, నీకేం కావాలి? కూతురు మంచి, నీకేం కావాలి? పెళ్ళ వింటలేదు, అన్ని చేస్తాడు ఆయన. ఇదే పనిగా దేవుడికి. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ సార్ ఇప్పుడు మన ప్రారంభాన్ని మనం ప్రసన్న గారు, సుధామోహన్ గారు, మాధవి గారు. సార్ ఇప్పుడు మన ప్రారంభాన్ని మనం అనుభవించాలి కదా. సో అనుభవించాలంటే చాలా ఇప్పుడు కొంతమందికి కష్టాల మీద కష్టాలు, కష్టాల మీద కష్టాలు సార్. ఎంత అని తట్టుకోగలుగుతారు? సో ఆ తట్టుకునే శక్తిని కూడా ప్రసాదించమని కోరుకోవచ్చు కదా సార్. కరెక్ట్ కరెక్ట్. అది కోరుకోవడంలో తప్పులేదు. దానికి తగ్గటువంటి పరిణతి అప్పుడు భగవంతుడు ఇస్తాడు మనకు. భగవంతుడిని కోరిక. ఒక్కసారి నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడద్దండి ప్లీజ్, జవాబు చెప్తున్నప్పుడు ఎస్పెషల్లీ రిక్వెస్ట్. మనకు ఏమవుతుందంటే భగవంతుని ఏం కోరుకోవాలి? భగవంతుని ఏం కోరుకోవాలంటే కష్టాలు తట్టుకునే శక్తిని కోరుకోవాలి. కష్టాలు తీసేయంటే తీయడు ఆయన. కష్టాలు తట్టుకునే శక్తిని ఇవ్వు అంటే తప్పకుండా ఇస్తాడు. ప్రకృతి అంతా కూడా భగవంతుడే. ప్రకృతి శక్తులన్నీ భగవంతుడే. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా భగవంతుడే. అలాంటప్పుడు మీకంటే వేరుగా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనని నేను కోరుకుంటాను అంటే మీరు ఏమనాలి? నేను ఇంకా మీకు భగవంతుడు తత్వం అర్థం కాలేదు. భగవంతుడు అంటే మీలో ఉన్న చైతన్యమే భగవంతుడు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ వైర్ వెళ్తుంది, ఆ ఎలక్ట్రిసిటీ వైర్ భగవంతుడు. మీరేమంటారు? నా ల్యాప్టాప్ మంచిగా ఉండాలి అంటున్నారు. ల్యాప్టాప్ మంచిగా ఉండాలంటే ల్యాప్టాప్ మంచి బ్రాండ్ తెచ్చుకోండి. మీరు పూర్వజన్మ లోపల చేసుకున్న చెడు వల్ల ఈ జన్మ లోపల చెడ్డ జన్మ వచ్చింది. పూర్వజన్మలో చేసుకున్న మంచి కర్మ వల్ల ఈ జన్మలో మంచి కర్మ వచ్చింది. దానికి ఎలక్ట్రిసిటీకి ఏం సంబంధం? భగవంతుడికి మన పాప పుణ్యాలతో సంబంధం లేదు. మన కర్మకు మనమే బాధ్యులం. మరి ఎవరు ఉద్ధరించుకోవాలి మనని? దేవుడు ఉద్ధరిస్తాడా? లేదు. ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మరి దానికి భగవంతుడి పాత్ర ఏంటి? భగవంతుడి పాత్ర ఏంటంటే నువ్వు భగవంతుడిలో భాగము. నీలో చైతన్యం భగవంతుడిది. సాధన ద్వారా నువ్వు చైతన్యాన్ని గనక తెచ్చుకోగలిగితే, మరింత చైతన్యాన్ని పెంచుకోగలిగితే, అప్పుడు అన్ని కష్టాలను తట్టుకోగలిగేటటువంటి ఆనంద స్థితికి చేరుకుంటావు. అప్పుడు ఈ కష్టాలన్నీ కూడా ఇవి కష్టాలేనా అని అనిపిస్తుంది. అది భగవంతుడు. అంతేగాని భగవంతుడికి ఇక వేరే పని లేదా? మన కోరికలు కోరుకుంటే నేనేం చెప్పాలి? భగవంతుడిని కోరిక తీర్చే మిషన్ కాదు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ ప్రశ్న మాధవి బెల్లారి గారు. మాధవి గారు, తర్వాత సుధామోహన్. ఆవిడ భగవంతుడిని అంతగా కోరుకున్నందుకే 5 రోజుల్లోనే ఇంటికి వచ్చేట్లా కరుణించినాడు అని అనుకోవచ్చు కదా సార్. మీరు మళ్ళీ అదే చెప్తున్నాను. అంటే అది కాదు సార్. ఇప్పుడు మనము స్మరించేయడం ద్వారా. జై శ్రీకృష్ణ సార్. ఇన్ని ప్రవచనాలు సార్ను విసిగిస్తారు. మొదటి నుంచి భగవంతుడు వేరే లేడు, వేరే కాదు. భగవంతుడు మన అందరి హృదయంలో, మన అందరిలో చైతన్య రూపంలో ఉన్నటువంటి వాడు భగవంతుడు. ఇప్పుడు మీరు ఎవరినో కోరుకొని ఎవరో కోరికలు తీర్చాలి అని ఎలా అనుకుంటున్నారు? అర్థం కాదు. నాకు తొందరగా ఇవ్వలేదు. భగవంతుడు కష్టం ఇచ్చినాడు అంటే ఆయన కరుణ ఉండబట్టే తొందరగా బయటికి రాగలిగినాము అని నేను చెప్తున్నాను సార్. ఆ భగవంతుని కరుణ కాదు, మనం ప్రార్థన చేయడం వల్ల మనకి ఆ శక్తి పెరుగుతుంది. అక్కడ ప్రార్థన చేయడం వల్ల శక్తి, అది కరెక్ట్. ఆ పాయింట్ కరెక్ట్. ప్రార్థన చేయడం వల్ల తొందరగా వస్తుంది. ఆ శక్తి తొందరగా కోలుకోగలిగాము. అంతేగాని కోరిన వల్ల భగవంతుడు మనకి ఏదో తీరుస్తున్నాడని కాదు. అక్కడ కాదండి, మనం ధ్యానం ఎక్కువగా నేను అంత పూజ చేసినాను, ఆయన్ని ఇది చేసినానంటే దాని నుండి మన కర్మ కొంచెం తగ్గుతుంది కదా, దాని నుండి తొందరగా బయట. కర్మ ఫలితం అనేది వీటి ద్వారా తగ్గదు అని చెప్తున్నాను. కర్మ అలాగే ఉంటుంది. కర్మ అనేది అనుభవించాలి. కర్మని కాల్చే ఒకే ఒక శక్తి జ్ఞానముకు ఉన్నది.
మీరు చేసే పూజలు ఇవి అవి మీ కర్మలను కాల్చవు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం ఒకటే మీ కర్మలను కాలుస్తుంది. మీ కర్మలన్నింటినీ కాల్చేది కేవలం జ్ఞానం ఒక్కటే. నేను ఈ పూజ చేశాను కాబట్టి నాకు ఈ మంచి జరిగింది, నేను విష్ణు సహస్రనామాలు 100 సార్లు చదివాను కాబట్టి నాకు ఈ మంచి జరిగింది, అలా ఉండదు ఎక్కడ. మీరు అనుభవించేది అనుభవించక తప్పదు. కానీ అనుభవించినప్పుడు భగవంతుని ఆలోచన ద్వారా అనుభవించేది అనుభవిస్తాం. ఇప్పుడు ఉదాహరణకి నాకు సర్జరీ చేసేది ఉందనుకోండి, సర్జరీ తప్పదు. కానీ ఏమవుతుందంటే మన జ్ఞాన మార్గము మనకు ఎనస్థీషియా ఇచ్చినప్పుడు సర్జరీ తప్పదు. ఎనస్థీషియా ఇవ్వడం వల్ల నొప్పి తగ్గుతుంది. సో భగవంతుడు గురించినటువంటి విషయాలు తెలుసుకొని జ్ఞానము సముపార్జన చేసుకోవడం ద్వారా ఆ నొప్పి తగ్గుతుంది. కానీ సర్జరీనే, సర్జరీ మారదు. అర్థమవుతుందా? సర్జరీ అలాగే ఉంటుంది. కానీ భగవంతుడు అనేటటువంటి ఎనస్థీషియా ద్వారా ఆ పరిణామం మన పైన పనిచేయదు, కానీ జరిగేది జరుగుతుంది. ప్రారంధం ఎప్పటికీ, ప్రారంధం మారేటట్టయితే అర్జునుడికి అంతమంది పిల్లలు చనిపోయేవారు కాదు కదా. జై శ్రీకృష్ణ. మీరు ఒకసారి కార్ స్టోర్ కూడా చెప్పారు కదా సార్, కార్ ఖరాబ్ అయ్యేది ఉంది కానీ మెకానిక్ దగ్గర ఖరాబ్ అవుతుందని. అట్లా సార్ మాట్లాడొచ్చా సార్? చిన్న ఎగ్జాంపుల్ సార్. నేను ఉన్నాను మేడం, నేను చెప్పి సుధామోహన్ గారు మీరు లైన్ లో ఉన్నారు కదా, సరే ఆవిడ అడిగారు సార్. మేడం అడగండి, సుధామోహన్ గారు అడగండి. సార్ నాకు ఒక్కటే చిన్నది, ఇందులోని వసురు సుమన సత్యస్ అది కొంచెం ఒక్కసారి చెప్తారని అంతే. వసురు ఇందులో వచ్చింది కదా మనకి ఆ నామం, వసురు సుమన సత్య సమాత్మ సమిత సమహ. సమాత్మ సమిత సమహ నాకు అర్థమైంది, మీరు చెప్పారు. అది క్యాచ్ చేయగలిసిన ఆ ఫస్ట్ ఐ కుడ్ నాట్. అందరి హృదయాలలో వసించేవాడు వసువు అని ఒక అర్థము. వసువు అంటే ఐశ్వర్యము అని చెప్పేసి ఒకటి మనం తెలుసుకున్నాము. వసువు అంటే అష్ట వసువులలో ఒకడు, మనకు సంపదలు ఇచ్చేవాళ్ళు అని చెప్పి తెలుసు. వసు మనహ అంటే ఏంటి? వసు అంటే గొప్పదైనటువంటి సంపద కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. అంటే భగవంతుడికి రాగ ద్వేషాలు అనేటటువంటి ద్వంద్వాలేవి లేనటువంటి ప్రశస్తమైనటువంటి మనస్సు కలిగిన వాడు. వసు అంటే అద్భుతమైన సంపద. మనహ అంటే మనస్సు. వసువుల అంటే గొప్పదైనటువంటి మనస్సును కలిగి ఉన్నటువంటి వాడు. ఆ మనసులో రాగద్వేషము ఇటువంటి ద్వంద్వాలు లేవు. ఆ ద్వంద్వాలు మనకున్నాయి, కానీ మనం ఏం చేస్తున్నాము? దేవుడికి అవి పెట్టి, నేను దేవుడిని ప్రార్థిస్తే ఆయనకు కరుణ వస్తుంది, నేను దేవుడితో మంచిగా లేకపోతే ఆయనకు కోపం వస్తుంది. అప్పుడు దేవుడికి మనము ఇప్పుడు ఇంత నేర్చుకున్నదంతా నాశనం అయిపోతుంది. ఎంతో కష్టపడి మనం ఏంటంటే భగవంతుడి లక్షణాలు తెలుసుకుంటున్నాం. భగవంతుడు సాత్విక, రాజసిక, తామసిక గుణాలకు అతీతుడు, గుణాతీతుడు అంటాము. గుడిలో ప్రదక్షిణ చేస్తాం 3 సార్లు. ఎందుకంటే సాత్విక గుణము, రాజస గుణము, తామస గుణము 3 నాకు పోతే ఈ 3టికి అతీతుడైనటువంటి భగవంతుని చూసే అర్హత నాకు వస్తుంది. జై శ్రీకృష్ణ. ప్రసన్న గారు ఇప్పుడు అడగండి సార్. నాకు అనిపించింది చెప్తున్నాను సార్. అది మధ్యాహ్నము కారు వెళ్తుంటే చూశాను సార్. సో అక్కడ దూరం నుంచి వస్తుంటే ఫస్ట్ నాకు కలర్ కనిపించింది, కారు యొక్క కలర్ కనిపించింది. అరే ఇది కొత్తగా ఉంది, కారు బాగుంది అనిపించింది. కొద్దిగా స్పీడ్ గా వెళ్తుంది. తర్వాత అనిపించింది ఇది ఇలా వెళ్తుంది కదా, దీన్ని నడిపించేవాడు ఉన్నాడు కాబట్టి వెళ్తుంది కదా, మరి నడిపించేవాడు ఎవడు అని ప్రశ్న వచ్చేసింది సార్ అప్పుడే. సో అంటే భగవంతుడు మనల్ని మన లోపల ఉండి, మన హృదయంలో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. ఏదైతే కరెంటు మనకి ఇలాగ కనిపించదో అలాగే భగవంతుడు కూడా మనలో ఉన్నాడు, దానికి ఒక రూపం లేదు అన్నట్టుగా అనిపించింది సార్. కరెక్ట్. అదే మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం, చైతన్యమే భగవంతుడు అంటే మనలో ఉన్న చైతన్యం. మనం ఏం చేస్తున్నాము? భగవంతుడిని మనకు దూరంగా పెట్టుకొని, నేను కోరిక కోరుతాను, నువ్వు తీరితే నాకు సంతోషం, తీరకపోతే నువ్వు మంచి అడివి కాదు. కాబట్టి నేను కోరికలు కోరుకోవచ్చా? ఏ కోరిక కోరుకుంటే మంచిది, ఏది ఇవన్నీ అవసరం లేదు. ఎందుకంటే కోరికలు కోరి తీరడము అయితే ప్రపంచంలో అందరూ కోరుకుంటారు. ఎవరు కోరిక అప్పుడు ఎవడు దుఃఖంగా ఉంటాడు? కోరుకున్న కోరికలు అందరికీ అన్ని తీరుతాయా? కాబట్టి ఏంటంటే మన ప్రారంభంలో ఉన్నది జరిగి తీరుతుంది. మరి మనం ఎందుకు, మన పాత్ర ఏముంది? ఉంది, అది సంకల్పం. సంకల్పం ద్వారా జ్ఞానం, ఎన్నో ఉదాహరణల ద్వారా రేపు మళ్ళీ నారాయణీయంలో మళ్ళీ కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను. జై శ్రీకృష్ణ.
సంకల్పం మంచిదైతే ప్రకృతి శక్తులన్నీ తోడయి దానికి మంచి జరిగేలాగా చేస్తాయి. అంతేగాని అది ఖచ్చితంగా జరిగిద్దని కాదు, జరగదు అని కాదు. అది ఏం జరిగిద్దో దైవాతీతం. అంతే కదా సార్? అంతే అంతే జరిగేది దైవాధీనం. కానీ మనకు ఆ శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చి ఏమవుతుంది, ఇప్పుడు ఒకటేమో ప్రారంభం, ఇది ఇక మారదు, దాన్ని వదిలేద్దాం. నేను ఎప్పుడు పుట్టాలి, ఎవరింట్లో పుట్టాలి, ఎవరితో పెళ్లి కావాలి, ఎంతమంది పిల్లలు ఉండాలి, ఎంత డబ్బు సంపాదించాలి, ఇది ప్రారంభం, ఇది మారదు ఇంకా. రెండోది సంకల్పం. ఈ సంకల్పం అనేది ఏదైతే ఉందో దీన్ని ఇంగ్లీష్ లోపల ఫ్రీ విల్ అంటారు. ఫ్రీ విల్ ద్వారా ఏమవుతుంది, నేను ఒక మంచి పని చేయగలుగుతాను, ఒక సోషల్ వర్క్ చేయగలుగుతాను, ఒక వేరే వాళ్ళకి సహాయం దీనికి నాకు ప్రారంభంలో రాసి ఉండాల్సిన అవసరం లేదు. నేను భగవంతుడి గురించి తెలుసుకుంటాను, జ్ఞానాన్ని తెలుసుకుంటాను, ఏడవకుండా జాగ్రత్త పడతాను, ఆనంద హృదయుడినై ఉంటాను, కష్టాలు వచ్చినప్పుడు తట్టుకునే ఇదైతాను, ఆలోచించగలిగే హృదయాన్ని పెట్టుకుంటాను, పుస్తకాలు చదువుకుంటాను, మంచి డాక్యుమెంటరీలు చూస్తాను, మంచి ఆలోచింపజేసేటటువంటి సినిమాలు చూస్తాను, చూసిన ప్రతి దాంట్లో తత్వాన్ని వెతుక్కుంటాను. ఇది సంకల్పం. దిస్ ఈస్ కాల్డ్ ఫ్రీ విల్. దిస్ ఈస్ ఫేట్, దిస్ ఈస్ ఫ్రీ విల్. దిస్ ఈస్ ఫేట్, దిస్ ఈస్ ఫ్రీ విల్. ఫేట్ విల్ నెవర్ చేంజ్. ఫ్రీ విల్ చేంజ్ యువర్ యాటిట్యూడ్, not your life. It will change your attitude towards your life. It will change. ఇప్పుడు ఆవిడ హెల్త్ బాగలేదు అన్నారు కదా సార్, అది కూడా మనందరం కలిపి సంకల్పంతో అడగొచ్చు, స్వార్థం లేకుండా మనం దేవుణ్ణి ప్రార్థించొచ్చు, తప్పు లేదు. కానీ ఏది జరిగినా దైవాధీనం అని బాధపడకుండా మనం చేయాల్సింది మనం. కరెక్ట్. నేననేది ఏంటంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి నాకు ఒకసారి. మాధురి మనలో ఉన్నాడు సార్, మనలో ఉన్నాడు, ఆవిడలో ఉన్నాడు. అయితే ఆవిడలో లేడా? ఆవిడలో కూడా ఉన్నాడు సార్. ఉన్నాడు. మనం సంకల్పం చేసుకోవడంలో తప్పు లేదు, అది నేను ఒప్పుకుంటాను. సంకల్పం చేసుకోవడంలో తప్పు లేదు. కానీ మనం అందరము కోరుకుంటే దేవుడు అక్కడి నుంచి ఇలా లేచేసి ఓకే ఇలా నిలబడి అది కాదు అని చెప్తున్నా నేను. అంతే. మనం కోరుకోవడంలో మంచిదా? తప్పక మంచిది. ఒక మంచి సంకల్పం చేయడం ఎప్పుడు మంచిది. నిస్వార్థంగా ఆమెకి బాగుండాలి అని మనస్ఫూర్తిగా అందరం అనుకోవచ్చు కదా సార్, దాని వల్ల ఏం తప్పు లేదు. కానీ ఆవిడ ప్రారంభం ఎట్లా ఉందో అదే జరుగుతుంది, అంతేగాని కరెక్ట్. అది కాక దీనివల్ల ఇంకోటి ఉంది. మనకేంటంటే ప్రార్థించే పెదవులు కాదు నాకు కావాల్సింది, తోడిచ్చేటటువంటి చేతులు నాకు కావాలి. అంటే ఏంటి, మనము ప్రార్థనలు ఓకే ఫైన్ మంచిది, నేను కాదనను. కానీ వీలైనంత వరకు సేవ చేయడానికి ముందుకు రండి. సేవ అంటే తిరుపతిలో చేసేటటువంటి సేవ కాదు. సేవ అంటే సాటి మనుషులకు. ఇప్పుడు మీరు ఎవరైతే హాస్పిటల్లో ఆవిడ ఉన్నారన్నారో, ఆవిడ హాస్పిటల్కి వెళ్ళండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని రిలీవ్ చేయండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ భోజనాలు తీసుకెళ్ళండి. మీ ప్రార్థనలు అన్ని వేస్ట్. మీరు ఈ సేవ చేశారంటే దేవుడి దృష్టిలో మీరే బెస్ట్. మీకు వచ్చే జన్మ లోపల టక మార్కులు ఇచ్చేస్తారు ఆయన. మీరు వెళ్ళి వీళ్ళందరూ ప్రార్థన చేస్తామని ఎవరైతే చెప్పారో వారందరూ కూడా వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళి వాళ్ళకి చేయగలిసినటువంటి సేవ చేయండి. హాస్పిటల్లో స్ట్రక్ అయినట్టున్నా సార్. నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది సార్, నెట్ ఇష్యూ సార్. మీకు ఎవరికైనా వినిపిస్తుందా అండి? లేదమ్మా, వినబడతలేదు. నేనేమంటున్నానంటే, ఎవరైతే ఆవిడ హాస్పిటల్లో ఉందని చెప్తున్నారో వారి దగ్గరికి వెళ్ళండి, వారి ఇంట్లో వాళ్ళకి సహాయపడండి, వాళ్ళకి డబ్బులు అవసరమైతే డబ్బులు ఇవ్వండి, డాక్టర్లు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అడ్వైజ్ ఇవ్వండి, రాత్రంతా వాళ్ళ దగ్గర కూర్చోండి, వాళ్ళ ఇంట్లో పిల్లలకు వాళ్ళకు భోజనం పెట్టండి. ప్రార్థించే పెదవుల కంటే కూడా సహాయం చేసేటటువంటి చేతులు మనకు కావాలి. జై శ్రీకృష్ణ. చాలా బాగా చెప్పారు. రియల్లీ దిస్ వి నీడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. అంటే ఆలోచన లేనిదే భగవంతుడు, ఆలోచన లేనంత వరకు కూడా ఏంటంటే మనం దేవుణ్ణి దూరం చేసుకుంటూ ఎంతసేపు కూడా నా కోరికలు తీర్చలేదు, నాకు మంచి చేయలేదు, నాకు చెడు చేశాడు, నాకు మంచి చేయలేదు, నాకు చెడు చేశాడు. ఈ ఆలోచన నుంచి ముందు బయటపడాలి. భగవంతుడు నీ కోరికలు తీర్చడానికి పుట్టలేదు, నీ ప్రారంధాన్ని నీకు ఇచ్చాడు, నువ్వు చేసిందే నీకు ఇస్తున్నాడు. అది ఆలస్యమైందంటే వడ్డీతో సహా తీర్చుకోవాలి.
రేపు నారాయణీయంలో ఇంకా డీటెయిల్ గా తెలుసుకుంటాం మనం 3 గంటలకి. జై శ్రీకృష్ణ. సంచిలో ఉంటుంది కదా సార్, మనది మొత్తం సంచిత పాపం మొత్తం ఈ జన్మలో అది మళ్ళీ పేరుకుపోతుంది, మొత్తం జ్ఞానం ద్వారా మాత్రమే దగ్ధం అవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ కోసం కోరుకోనా, నా కోసం కోరుకోనా, ఈ పక్కల కోసం కోరుకోనా అని అడుగుతున్నారు. మీరు సహాయం చేయండి. ఇంటి దగ్గర ఒక పిల్లవాడు ఉన్నాడు, మీరు ఎంతైతే డబ్బు తిరుపతిలో వేస్తామంటారో అంత డబ్బు తీసుకొని ఒకటి ఫీజు కట్టండి. మీ కులం సంఘాలకు, మీ వీటికి వాటికి మీరు ఇచ్చే డబ్బు, ఈ పీఠాధిపతులు మఠాధిపతులు పాపాత్ములు ఎవరికైతే ఇచ్చే డబ్బు, వాటిని తీసుకెళ్లి ఒక పిల్లవాడి జీవితంలో చదివించండి, ఒక జీవితంలో వెలుగు నింపండి. అప్పుడు చూడండి మీకు దేవుడు ఎలా ఇస్తాడో చూడండి. అప్పుడు మీకు పట్టుకోలేనంత పుణ్యం ఇస్తాడు. కొన్ని పుణ్యాలు ఇంత చేస్తే ఇంత వస్తాయి. పుణ్యం అనేది ఎలా ఉంటుంది తెలుసా? మంచి పనిని ఏమంటారో తెలుసా మీరు? మంచి పనిని పంట అంటారు. మంచి పనిని పంట అంటారు. పంట ఏంటి? కొద్దిగా వేసినా కూడా ఇంతగా వస్తుంది. ప్రార్థనలని వంట అంటారు. వంట అంటే ఇన్ని వస్తువులను తీసుకొని ఇంత తయారవుతుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే దేశ సేవ, మనుషులకు సేవ, అందరిలో ఉన్న భగవంతుణ్ణి గుర్తించడం. భగవంతుని ఎప్పుడైతే మీరు అందరిలో గుర్తించగలుగుతారో, ఇదే మాట 35 లక్షణాలతోటి భగవంతుడు 12వ అధ్యాయంలో చెప్పాడు. 12వ అధ్యాయంలో 35 లక్షణాలలో ఏం చెప్పాడో చెప్పండి. ఒక్కసారైనా నువ్వు ఈ పూజ చెయ్యు, ఈ నోమ చెయ్యు, ఈ వ్రతం చెయ్యు, ఇది చెయ్యి అని ఎప్పుడైనా చెప్పాడా? నాకు చెప్పండి. సరే, చెప్పలేదు. 13వ అధ్యాయంలో జ్ఞానంలో ఎక్కడైనా కూడా పూజల గురించి, పునస్కారాల గురించి చెప్పాడా? లేకపోతే వివిక్త దేశ సేవిత్వం, ఆధ్యాత్మ సత్య నిత్యత్వం, ఇవే చెప్పాడా భగవంతుడు? భగవంతుడి యొక్క జ్ఞానం ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇది వింటే నాకు పుణ్యం వస్తుంది, ఇక్కడికి వెళ్ళి నేను సేవ చేస్తే నాకు మంచిది, తిరుపతిలో హుండీలో 5 రూపాయలు ఇస్తే నాకు మంచిది, దాని బదులు ఒక పిల్లవాడి జీవితంలో వెంకటేశ్వర స్వామి పేరు మీద మీరు ఒక పిల్లవాడిని చదివించండి. ఒకళ్ళకు బట్టలు లేవు, వాళ్ళకు బట్టలు మీరు ఇవ్వండి. చలికాలంలో రోడ్ల మీద పడుకుంటారు కొంతమంది జనాలు, వాళ్ళకు దుప్పట్లు లేవు, దుప్పట్లు అందించండి. భోజనం లేక నరక యాతన అనుభవిస్తున్నటువంటి జనాలు ఉంటారు, వాళ్ళకి వెళ్ళి మీరు భోజనం ఇవ్వండి. ఫ్లడ్ ఎక్కడో జరుగుతుంది, ఫ్లడ్ కానీ ఇవి కానీ ఫ్లడ్ రిలీఫ్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయండి. అప్పుడు దేవుడు ఏం చేస్తే, మీరు ఇంత పని చేస్తే ఇంత పుణ్యం ఇస్తాడు. మంచి పని అనేటటువంటి దానికి ఇంత మంచి చేస్తే ఇంత పుణ్యం వస్తుంది. నేను ఏం చెప్తే ఈ పాయింట్ మీకు నేను అర్థం చేయించగలనో చెప్పండి ఒకసారి. మంచి పని అనేటటువంటిది భగవంతుడి పని, ధర్మము భగవంతుడి యొక్క స్వరూపం. మీరు చాలా బాగా చెప్తున్నారండి, అర్థం చేసుకోవడమే తేడా వస్తున్నదండి. ఎన్ని చెప్పినా కోరిక గురించే మళ్ళీ మాట్లాడుతున్నారు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఫ్రీ విల్ లో మనం ఏం చేస్తామో దాన్ని ఇంకా అట్ ఏ టైం మోక్షము రాకపోయినా కూడా కొన్ని జన్మాలు తగ్గిపోతాయా సార్? 100%. ఆ జన్మాలు తగ్గిపోవడమే కాకుండా మీకు వచ్చే జన్మలో ఇంతకంటే బెటర్ జన్మ వచ్చి సాధనకు అనుకూలమైనటువంటి జన్మ వస్తుందని భగవంతుడు చెప్పాడు. అర్జునుడు అడిగాడు, నా జీవితం చిన్న భ్రమం అవుతుందా, చెదురు మదురు అయిపోయినటువంటి మేఘం అవుతుందా అని అడిగాడు. దేవుడు అన్నాడు, నో, నువ్వు చేసే మంచి పని ఎప్పుడూ కూడా వేస్ట్ కాదు. ఆ మంచి పనికి మంచి ఫలితాన్ని అనుభవించి తీరుతావు. కొన్ని ఫలితాలు ఈ జన్మలోనే వస్తాయి. మీరు చేసే మంచి పని యొక్క ఫలితం ఎప్పుడో 10 జన్మలు కూడా వెయిట్ చేయక్కర్లే. మీరు చేసే నిజమైన మంచి పని ఈ జన్మలో మీకు ఆన్ ద స్పాట్ వస్తుంది. గుర్తుంచుకోండి, మంచి పనికి దేవుడు లేడు, మంచి పనికి మించిన దేవుడు లేడు. జై శ్రీ సార్. ఇప్పుడు జన్మలో తగ్గితుంది, ఆ జన్మాల్లో ఉండే ప్రారంధాన్ని ఇప్పుడు ఎవరో ఒక క్వశ్చన్ అడిగినారు, కష్టం పైన కష్టం వస్తుంది అని. దట్ ఈస్ బికాస్ ఆఫ్ కొన్ని జన్మాలు తగ్గి ఆ జన్మాల్లో అనుభవించవలసిన ప్రారంధాలు ఇప్పుడే అనుభవిస్తామా డబల్ గా? అయితే ఒకటి ఇక్కడ గుర్తుంచుకోవాలి, జ్ఞాన మార్గంలో వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు బాధపడరు. కష్టాలు అనుభవిస్తూ ఉంటారు కానీ వాటిని బాధపడరు. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి, పోతన విషయం లోపల ఎన్ని ఘోరాలు జరిగాయి, ఆయన బాధపడాడు, నవ్వుతూనే ఉంటాడు. ఇదంతా దిస్ ఈస్ వాట్ గాడ్ వాంటెడ్ మీ టు డూ, యాక్సెప్ట్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేశాడు ఆయన. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎక్కువ పాపాలు ఈ జన్మలో అనుభవించడం కాదు. అక్కడ మీకు ఏమవుతుందంటే పాపాలు ఎలాగైనా అనుభవించాల్సిందే. కాకపోతే భగవంతుడు ఏం చేస్తాడంటే మీకు బెటర్ జన్మ ఇవ్వడం వల్ల బెటర్ పరిణతి ఉంటుంది. అప్పుడు కష్టాన్ని తట్టుకునే శక్తి వస్తుంది మీకు. అది. జై శ్రీకృష్ణ. అంటే యాక్సెప్టెన్స్ అంతే సార్.
యాక్సెప్టెన్స్ సులభంగా యాక్సెప్ట్ చేస్తాం. భగవంతుడి శక్తిని మీరు యాక్సెప్ట్ చేయాలి. భగవంతుణ్ణి వేరే రూపంలో ఇది చేసేసి భగవంతుడు నా కోరికలు తీర్చాలి, లేకపోతే నేను ఆయన ఇది చేయను. తిడతారు కూడా భగవంతుడిని. కొంతమంది అడుగుతారు నన్ను, సార్ భగవంతుడిని నేను ఎందుకు పూజించాలి సార్, నాకేమిచ్చాడు భగవంతుడు? ఎవరిని అడిగినా ఇదే. నాకు తెలిసిన వాళ్ళలో 100 మంది ఇదే ప్రశ్న అడిగారు నన్ను. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు కొంతమంది ప్రారంభంలో చెడుగా ఉంటారు, సడన్ గా ఒక్కసారి వాళ్ళు మారిపోతారు. అయితే ఆ మార్పు అన్నటువంటిది మరి భగవంతుడు ఆ సంకల్పం కలిగిస్తేనే జరుగుతుందేమో కదా? గుడ్ క్వశ్చన్. చాలా ఇప్పుడు ఈయన అడిగిన ప్రశ్న ఒకసారి మిగతా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినండి. సార్ మీ పేరు పట్టాభి సీతారామ గారు కరెక్టేనా? అవును అవును సార్. ఈ 2-3 రోజులు నేను వింటున్నాను. ఆయన అడిగిన ప్రశ్న ఒకసారి అందరూ జాగ్రత్తగా వినండి. మనలో వచ్చే మార్పుకి ప్రారబ్ధమా సంకల్పమా కారణం? చాలా మంచి ప్రశ్న అడిగారు. దీనికి నేను 1-2 సార్లు జవాబు చెప్పాను. అయినప్పటికీ కూడా ఒక్కసారి ఇది మంచి ప్రశ్న కాబట్టి ఇంకో 2 సార్లు జవాబు చెప్పుకోవచ్చు. మన జీవితంలో ఒక మార్పు వచ్చిందంటే అది పూర్వజన్మ సుకృతమా, లేకపోతే ఈ జన్మలో నాకు ఆటోమేటిక్ గా వచ్చిన ఆలోచన? ఏది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు? ఆలోచనే ఉంటుంది సార్. కాదు, 2 కరెక్ట్ ఆన్సరే. 2 కరెక్ట్ ఆన్సరే. ఏమవుతుందంటే మన లోపల మార్పు రావడానికి ఒకటేమో ఆలోచన ద్వారా సడన్ గా ఒక చేంజ్ వచ్చింది అంటే దట్ చేంజ్ విల్ బి పర్మనెంట్. రెండవది ఏంటంటే పూర్వజన్మ సుకృతంలో ఈ సమయానికి మన జీవితంలో మార్పు వచ్చేది ఉంది, మార్పు వచ్చి తీరుతుంది. సో కాబట్టి 2 కూడా కరెక్ట్ ఆన్సరే. ఇది చాలా గొప్ప ప్రశ్న. దీనికి మనం ఇంతకుముందు కూడా జవాబు చెప్పుకున్నాం. జీవితంలో ఏది ప్రారంభము ఏది సంకల్పమో చెప్పుకోవడం కష్టం, కానీ ఆలోచన అనేటటువంటిది మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాము. కొన్నిసార్లు ఏమవుతుంది, పూర్వజన్మ సుకృతం ఏదో ఉండి మనకు 42 ఏళ్లకు మార్పు వచ్చేది ఉంది, 35 ఏళ్లకు మార్పు వచ్చేది ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మన ముందు అలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయ్యి దాన్ని చూసి మనం మారడం జరుగుతుంది. సో దీన్ని ప్రారంభం అంటారు. సంకల్పం అంటే అసలు నా జీవితంలో ఇది రాసేలేదు, కానీ నేనేంటంటే ఒక సంఘటన నన్ను మార్చేసింది. సో ఇది ఆలోచన ద్వారా వచ్చింది. సో ప్రారంభం సార్ అడిగిన దానికి జవాబు ఏంటంటే ఇది ప్రారంభమా ఇది సంకల్పమా, ఇది ఫేటా ఇది ఫ్రీ విలా అంటే ఇట్ కెన్ బి ఐదర్, ఏదైనా కూడా అవ్వచ్చు. అది ప్రారంభము అవ్వచ్చు, సంకల్పం. చాలా చక్కటి ప్రశ్న, దానికి జవాబు ఇది 100% ఇది. సార్ ఇప్పుడు ఎక్స్క్యూజ్ మీ, ఇంకొక ప్రశ్న. ఇప్పుడు నారాయణీయంలో కూడా ఆయన ప్రార్థిస్తూ మెల్లిమెల్లిగా తన ఆరోగ్యాన్ని చక్కపరుచుకుంటూ ఆఖరికి మోక్షానికి వెళ్ళిపోయాడు. అది కూడా మరి ఆయన సంకల్పంతో సిద్ధించిందంటారా, లేదు అంటే తనకి పూర్వజన్మ సుకృతం ప్రాప్తించడం వల్ల అలాగ మారిపోయిందా? ఇది మటుకు చాలా మంచి ప్రశ్న. మీరు అడిగిన 2 కూడా ఈ రోజు దే మేడ్ అవర్ డే. ఇప్పుడు సార్ అడిగిన ప్రశ్న ఏంటంటే నారాయణీయంలో ఏంటి ఇప్పుడు మరి జరిగేదాన్ని ప్రారంభం అనాలా సంకల్పం అనాలా? ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ప్రతి మనిషి జీవితంలో కోరికలతో జీవితం ప్రారంభమవుతుంది. కోరికలతో జీవితం ప్రారంభం అవడం తప్పు కాదు, ఎందుకంటే దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. స్కూల్కి వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తాము, ఒక చాక్లెట్ ఇస్తారు ఎవరో, ఇంకోటి ఎవరో ఏదో మనకు అందిస్తారు. వాళ్ళని చూసి సంతోషపడి మనం ఏం చేస్తామంటే అలా స్కూల్కి వెళ్ళడం మొదలెడతాం. తర్వాత ఏమవుతుంది, స్కూల్లో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి మనం ఆటోమేటిక్ గా స్కూల్కి వెళ్తాము. అదే విధంగా నారాయణ భట్టాత్రి విషయం లోపల ఏమైందంటే ఆయన భాగవతాన్ని అంతకుముందు చదవడం జరిగింది. చదివి ఎప్పుడైతే ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నాడో అప్పుడు భాగవతంలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించగలుగుతాడు. ఆయన గుర్తించిన తర్వాత తన ఆరోగ్యం గురించి ఆయన మర్చిపోతాడు. అసలు ఆరోగ్యం గురించి అడగడు. కొద్దిసేపు అయిన తర్వాత, కొన్ని దశకాల తర్వాత ఆరోగ్యం ఆగిపోతుంది. ప్రతి దశకం తర్వాత ఇన్ని చేసిన వాడివి నా ఆరోగ్యం ఎందుకు బాగు చేయవని క్వశ్చన్ చేస్తాడు దేవుణ్ణి. హీ క్వశ్చన్స్ గాడ్. కానీ తర్వాత ఏ స్థాయికి వెళ్తాడంటే ఆయన జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే భాగవతంలో ఉన్న తత్వం అది. భాగవతం అనేటటువంటిది 18,000 శ్లోకాల గ్రంథము. అందులో మనందరికీ తెలిసిన కథలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం 3,000-4,000 శ్లోకాలే. మరి మిగతా 14,000 శ్లోకాలలో ఏముంది అంటే భగవంతుడి లక్షణాలు ఏవైతే మనం విష్ణు సహస్రనామంలో నేర్చుకుంటున్నామో అవే లక్షణాలు అందులోపల ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ తెలుసుకుంటూ భగవంతుడి తత్వాన్ని తెలుసుకుంటూ ఆయన మారిపోతాడు, తనంతట తనే మారిపోతాడు. చదువుతూ తెలియకుండా అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని తన దశకాలంలో రాస్తూ
ఆ సంఘటనలన్నీ ముందు పెట్టుకొని అందులో ఈ వ్యాధి ఆయనను బాధిస్తున్నప్పుడు ఆయనకు భగవంతుడి పైన ప్రేమ తీవ్రతరమై ఈ బాధను మర్చిపోతూ భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకుంటూ అందులో తన్మయత్వం చెంది చివరికి నాకు మోక్షం తప్ప మరేది అవసరం లేదు అన్నాడు. కానీ భగవంతుడు అట్లా కాదు. ఆయన రోగము నయమైంది, ప్రారంధవశాత్తు ఆయనకు 87 ఏళ్ళు బతుకుతాడు ఆయన. అదొకటి జరిగింది. అండ్ మూడవది ఏంటంటే ఆయన జ్ఞానిగా మారాడు. కాబట్టి ఏంటంటే సాధన ద్వారా ఒక వ్యక్తి జ్ఞానిగా మారాడు అని చెప్పి ప్రూఫ్ ఏంటంటే నారాయణ భట్టాద్రి. అంటే సంకల్పము ద్వారా, ప్రారంభం ద్వారా కాదు, సంకల్పం ద్వారా ఒక వ్యక్తి జీవితంలో జ్ఞాన మార్గంలోకి ఎలా వెళ్తాడు. ఎందుకంటే ఆయన లక్ష్యం ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్. ఆయన లక్ష్యం ఏంటి? నా రోగం తగ్గాలి. కానీ మరి రోగం పోయి ఆయన జ్ఞానం వైపు ఎందుకు వెళ్ళాడు? అంటే మనం ఎప్పుడైతే స్వాధ్యాయం చేస్తూ ఉంటామో, స్వాధ్యాయం చేస్తూ ఉంటే మన లోపల మార్పు వస్తుంది. ఆ మార్పు ఆయన లోపల రావడము ఆయన సంకల్పం, ఆయన ఫ్రీ విల్ ద్వారా, సాధన ద్వారా ఆయన భగవంతుణ్ణి పొందగలిగాడు. సో అది ఫేట్ కాదు. ఆయనకి ఫేట్ ప్రకారం ఆయనకు రోగం వచ్చింది. కానీ ఆయన ఏం చేశాడు? ఆ రోగాన్ని తగ్గించుకోవడమే కాకుండా ఇటు సాధన ద్వారా జ్ఞానాన్ని కూడా పెంచుకున్నాడు. కాబట్టి స్వాధ్యాయం అనేటటువంటిది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. ఇదే మనకు యోగా మార్గంలో చెప్తారు, ఇదే మనకు జ్ఞాన మార్గంలో చెప్తారు, మనకు ప్రతి చోట ఇదే చెప్తారు. మనకు యవ నియమాలలో ఇదే చెప్తారు మనకు. కాబట్టి స్వాధ్యాయం అనేటటువంటిది ఏదైతే ఉందో అన్నిటికంటే గొప్పది. స్వాధ్యాయమే మనకు ఆలోచనని సృష్టిస్తుంది. ఏదైతే స్వాధ్యాయం మనకు ఆలోచనని కలిగిస్తుందో ఆ స్వాధ్యాయంలో మనం ఎదిగేటటువంటి అవకాశము ఉన్నది. మంచి ప్రశ్న. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. మీరు ఇవాళ అడిగిన వాటిలో 2 బెస్ట్ ప్రశ్నలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. తత్వ చింతనకై ఆలోచించండి అందరూ. మీకు తీరే కోరికలన్నీ తీరుతాయి, మీకు జరిగే పనులన్నీ జరుగుతాయి. జరగనివి మీరు ఎంత తనులాడినా జరగవు. కానీ భగవంతుడి పైన భక్తి కోల్పోకుండా, భగవంతుడి పైన నమ్మకం కోల్పోకుండా, భగవంతుడిని మీరు రూపంలో పూజించినా పర్వాలేదు, రూపం లేని భగవంతుడిని రూపంలో పూజిస్తే తప్పు లేదు. అలా సాధన చేస్తూ వెళ్ళిపోండి, స్వాధ్యాయం చేస్తూ వెళ్ళండి. స్వాధ్యాయం అంటే మీరు పుస్తకాలు చదవచ్చు, ప్రవచనాల ద్వారా, మంచి మాటల ద్వారా, సేవ ద్వారా నేర్చుకునేదే స్వాధ్యాయం. సేవ ద్వారా ఎన్నో విషయాలు, గొప్ప విషయాలు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. కాబట్టి అన్నిటికంటే గొప్పదైనటువంటిది సేవ. సేవాభావంలో ఎంతో గొప్ప పనులు మనం నేర్చుకుంటాం. ఇది కూడా ఒక స్వాధ్యాయమే. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న. ఓకే, ఇంకెవరికి ఏం ప్రశ్న లేకపోతే ఈ రోజు ఇక్కడికి ముగించుకుందాం. 30 సెకండ్స్. నేను ఇందాక కోరలేదు సార్, ఆవిడ గురించి సంకల్పమే అన్నాను సార్. కోరికలు కోరకూడదనే చెప్పారు. శుభ సంకల్పం ఎప్పుడూ మంచిది. శుభ సంకల్పం ఏమవుతుందంటే ప్రకృతి శక్తులకు మన యొక్క దీన్ని అందజేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా శుభ సంకల్పం, ఎప్పుడు మంచి మాట్లాడాలి, ఎప్పుడు మంచి చూడాలి. భద్రం కర్తవ్య అనే దాంట్లో మనం ఏం తెలుసుకున్నాము? ఎప్పుడు నేను మంచి మాత్రమే వినాలి, మంచి మాత్రమే చూడాలి, మంచి మాత్రమే చేసుకోవాలి అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అది మనం ఓకేనా? జై శ్రీకృష్ణ. రేపు మళ్ళీ మధ్యాహ్నము 3 గంటలకు మరింత జ్ఞానమునకు సంబంధించినటువంటి విషయాలతో నారాయణీయము, తత్వ సంబంధమైన నారాయణీయము, మళ్ళీ రాత్రి 9 గంటలకు రేపు 2 ప్రవచనాలు 3 గంటలకు. మళ్ళీ 3ంటికి సార్ నాకు ఎందుకు ముందు చెప్పలేదు అనకండి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నారాయణీయము, తత్వచింతన, రాత్రి 9 గంటలకు సంపూర్ణ మహాభారతంలో తత్వచింతన. అందరూ కూడా ఆత్మచింతన వైపు దృష్టి సారిస్తారని, భగవంతుడి పైన నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోరని, భగవంతుడు కేవలం మన కోరికల కోసమే పుట్టాడని అనుకోకుండా మన సంకల్పంతో, మన సాధనతో మనం మంచి పనులు చేయడానికి ముందుకుంటామని, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు ముఖ్యమన్న విషయాన్ని గట్టిగా గుర్తుంచుకుంటామని, సాయం చేస్తున్న ప్రతిసారి ఆ సాయము భగవంతుడి యొక్క రూపమని, మనం సహాయం చేసిన ప్రతిసారి భగవంతుడు మనతోనే ఉన్నాడని, మనలో ప్రతి అంగమును ఆయన సంతోషపరుస్తున్నాడని, భగవంతుడు ఎంతో సంతోషపడుతున్నాడని గుర్తుంచుకోండి. మనం సహాయం తోటి మనుషులకు సహాయం చేసినప్పుడు మీరు సంతోషపడతారు, మీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతుడు సంతోషపడతారు. ఎవరి పొట్టకు పెట్టినా భగవంతుడి పొట్టకు పెట్టినట్టే, ఎవడి పొట్ట కొట్టినా భగవంతుడి పొట్ట కొట్టినట్టే అన్న సత్యాన్ని గుర్తిస్తూ అందరూ ఆచరణీయమైనటువంటి గ్రంథాలను నేర్చుకుంటున్నప్పుడు కోరికలతో వీటిని
పాడు చేయకుండా ఉంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. అందరికీ శుభరాత్రి. జై శ్రీకృష్ణ. కృష్ణ సార్, థ్యాంక్ యూ.